క్రియాయోగ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనతో ఒక క్రియాయోగ సాధకులు ఉన్నారు. వీరి గురించి తెలుసుకుందాము. నీ పేరు? నా పేరు శివస్వామి. శివ, ఎక్కడ ఉంటారండి మీరు? మేము హైదరాబాద్లో ఉంటాం స్వామి. ఏం పని చేస్తుంటారు? మామూలుగా ఇంతవరకు ఇప్పుడైతే సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నాం. సివిల్ కాంట్రాక్ట్. ఎట్లా తెలిసింది మీకు ఈ క్రియాయోగ గురించి? అంటే ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక సందేహం. ఏం సందేహం అంటే, మానవుడు చనిపోతుండు. చనిపోయినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నారు. మా అమ్మ మా అనుకో, మా నాయన అనుకో, మా తాత అనుకో, వాళ్ళు చనిపోతుంటే ఏడుస్తున్నారు. వీళ్ళు నిజంగా మన వాళ్ళు అయితే ఎందుకు ఉండలేరు? నిజంగా మనం వాళ్ళమైతే ఎప్పుడు ఉండాలి కదా. నిజంగా మా వాళ్ళు అయితే ఉండాలి కదా, అది ఉండలేరు. ఎందుకు? ఇప్పుడు నిజంగా మా అమ్మ మా నాయన అనుకో, వాళ్ళు ఎప్పటికి నేను వాళ్ళ దగ్గర ఉండాలి కదా, వాళ్ళు నా దగ్గర ఉండాలి కదా, వాళ్ళు ఉండలేరు. మీకు సందేహం కలిగింది? సందేహం. ఎందుకు? ఎక్కడ పోతుర్రు? మళ్ళీ ఏమైందంటే ఏడుస్తున్నారు. వీళ్ళు చనిపోవడం, మళ్ళీ రేపు మనం చనిపోతున్నాం. ఇవాళ ఏడుస్తున్నాం కదా స్వామి, రేపు మళ్ళీ మనం చనిపోతున్నాం కదా, చనిపోతలేము. అవును. మరి అట్టప్పుడు మనం ఎందుకు ఏడుస్తున్నాము? ఏంది ఇది? ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడ పోతుంది? ఈ చనిపోవడం తీసుకుపోవడం మళ్ళీ ఆడ పెట్టి వస్తారు. వారం రోజులు మళ్ళీ దాని పని అయిపోయింది, మనం మర్చిపోతారు. ఏం చేస్తారు అంటే మనం మర్చిపోతారు. వారం రోజులు ఉండలేడు కదా. ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు అర్థం కాలేదు? అర్థం కాలేదు. ఆ అర్థం కావాలంటే ఎట్లా ఏం చేయాలని అన్వేషణ నాకు చిన్నప్పటి నుంచి అన్వేషణ, ఒక తిరగడం అట్లా జరుగుకుంటూ వచ్చింది కొన్ని రోజులు. తర్వాత ఏమైంది, ఒక స్వామి ఫస్ట్ శివమాల వేయించాడు. శివమాల వేపిస్తే ఏమైందంటే, మాల వేసుకున్న తర్వాత కొన్ని నియమాలు చెప్పారు. ఒక పూట భోజనం చేయాలి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం స్నానం చేయాలి, జపం చేయాలని. ఏం చేయాలంటే జపం చేయాలి. ఎట్లా చేయాలి? ఒక మంత్రం చెప్పాడు. ఆ పంచాక్షరి మంత్రం చెప్పాడు. పంచాక్షరి మంత్రం ఏం చేసినాం అంటే రోజు చేయాలి. అది ఎట్లా చేయాలి? 1,00,000 జపం కావాలన్నారు. 1,00,000 జపం కావాలంటే చేస్తున్నాం రోజు. చేస్తుంటే ఏమవుతుందంటే, 1,00,000 జపం అంటే మనం లక్ష్యం దానిని పెట్టి చేసిందే లెక్కకు వస్తుంది. అంతే కదా. మరి లక్ష్యము ఏదైతే దాని మీద పెట్టి చేస్తామో అదొకటే లెక్కకు వస్తుందట. ఆ లక్ష్యం లెక్క పెట్టి చేయకుండానే లెక్కకు వస్తలేదంట. అట్లా కొన్ని రోజులు నడిచింది. అది ఒక 7-8 సంవత్సరాలు అట్లా చేయడం. మీరు మనసు పట్టి చేయలేకపోయారు? చేసినాము. ఆ లెక్క అనేది మనకు అర్థం కాలేపటికి. శ్రీశైలం పోయినాం, పాదయాత్ర కూడా చేసినాం, అది అర్థం కాలే. కొన్ని రోజులకు మా తమ్ముడు యాక్సిడెంట్ అని చనిపోయాడు. మా తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పుడు ఇంకెంత ఎక్కువ వచ్చింది నాకు. ఇది ఏంది తెలుసుకోవాలి. సో మీకు చిన్నప్పటి నుండే ఈ సందేహం ఉండింది. సో ఇది జరగడం వల్ల మీకు ఇంకా సందేహం ఎక్కువైంది. ఏంది ఇది, ఎందుకు నిజంగా మా తమ్ముడు అంటే ఎట్లా పోతాడు, నేను నిజంగా దానికన్నా అయితే అని ఇంకా ఎక్కువ వచ్చింది. అయితే మా దగ్గర గురువారం భజన చేస్తారు. మా దగ్గర వాళ్ళు గురువుగారి భక్తులు, శిష్యులందరూ కలిసి ఏం చేస్తారంటే గురువారం నాడు భజన చేస్తున్నారు. మనలా ఒక ఆయన ఆహ్వానించాను అక్కడ భజనకు. ఆ భజనకు పోయి ఆడ కొన్ని రోజులు చూస్తే, ఒకరోజు మా గురువుగారు వస్తుంటాండి అని చెప్పారు. అంటే వాళ్ళ గురువుగారు అందరూ వచ్చారు, భగవద్గీత పారాయణం చేస్తారు వాళ్ళు. మనం కొత్తగా పోయినాం కదా, సంస్కృతంలో ఉంటాయి పదాలు. అది చదువుతుంటే మనం కూడా విన్నాము, మనం కూడా చదివినాము. మనకేం చేసినామంటే సందేహాలు స్వామిని అడిగినాం. ఎవరిని? ఆడ చెప్పే గురువు గారిని. ఆ స్వామిది పోతలమడుగు తిరుపతయ్య గారు అని ఉంటారు. ఆ స్వామిని అడిగినాం. ఇప్పుడు ప్రజెంట్ పీఠాధిపతి ఆ స్వామి. అయితే ఆ స్వామిని ఏం అడిగినామంటే, ఈ జీవుడు దేవుడు ఎవరు, జీవుడు దేవుడు ఎవరు మీకున్న సందేహం ఆయన అడిగినాం. గీత చదువుతుంది కదా, ఇదేంటంటే భగవద్గీత, ఇది జీవన విధానం నేర్పిస్తుందంటే ఆయన అడిగినాం. అన్ని ప్రశ్నలు జవాబులు ఒక 4 పొద్దుగాల 4 గంటల వరకు అయింది. అప్పుడు ఏమైందంటే, వాళ్ళ నాయనగారు గురువు గారు అనమాట, ఆశ్రమానికి పీఠాధిపతి వాళ్ళు, రఘురామయ్య గారు మా గురువు గారు. ఆయన ఏం చేసిండే 4 గంటలకు వచ్చిండు, బయటికి 4 గంటలకు వచ్చిండు. వచ్చి ఉపన్యాసానికి చెప్పుతున్నాడు. అయితే వీళ్ళు ఏమడుతున్నాడే, శిష్యులు ఏదన్నా చెప్పండి స్వామి అంటే, స్వామి ఏమన్నాడు అంటే, సరే ఏం చెప్పనీకు ఉంది, మీరు అంతా బాగానే చేసుకుంటారు, కొన్ని బాగలేవు, అవి మార్చుకోవాలని చెప్పాను. సో అక్కడ మీరు సమాధానం పొందలేకపోయారు. కొన్ని మార్చుకోవాలంటే ఏడి మార్చుకోవాలని అడిగాను నేను. అంటే వీళ్ళందరూ గురువుని అడగడానికి సంశయం అనమాట, అడగలేకపోతారు. నేను అడిగేసిన, ఏం మార్చుకోవాలని. ఇప్పుడు గుళ్ళే శివలింగం ఉంది, ఏమంటారు లింగం.
రాతిలింగం దానికి ఏం చేస్తారంటే రాతిలింగానికి పాలు పోస్తున్నారు. ఏం చేస్తారు? పాలు పోస్తున్నారు. మరి ఆత్మలింగానికి ఏం చేస్తారా అంటే ఆత్మలింగం లోపల ఉంది కదా, దానికి ఏం చేస్తారంటే వైన్స్ పోస్తారు. ఆ రాతిలింగానికి ఏమో పాలు పోస్తారు. ఈ లింగానికి అసలు ఆత్మలింగానికి ఏం పోస్తున్నాం? ఇది పోస్తున్నాం. లోపల ఆత్మలింగం. బయట రాతిలింగానికి ఏమో ఊదిబత్తులు ముట్టిస్తారు మంచిగా. ఈ లింగానికి బీడీలో సిగరెట్ ముట్టిస్తుంది. ఇప్పుడు ఆ రాతిలింగానికి ఏమో ఊదిబత్తులు ముట్టిస్తున్నావు. నువ్వు ఆత్మలింగానికి ఏం పెడుతున్నావా? ఇది పెడుతున్నావు నివేదన. రాతిలింగానికి పెట్టే వస్తువులు తింటున్నా తింటలేడు. ఈ ఆత్మలింగం అయితే తింటుంది కదా స్వయంగా. మరి నువ్వేం పెడుతున్నావు? ఇక్కడనేమో పరమాన్నం వండి పెడుతుంది, నువ్వేమో మధుమాసాలు పూజిస్తున్నావు. ఎట్లా ఈ ఆత్మలింగానికి మీరు ఎట్లా చేస్తారు అని పద్ధతులు మార్చాలని చెప్పాను. నేను స్వామి చెప్పినప్పుడు, స్వామి మాకు ఇన్ని రోజులు తెలియదు కదా చెప్పారు. సరే ఇబ్బరి నుండి ఏముంది ఆత్మలింగానికి ఏం పెట్టాలని అది ఇవన్నీ పెట్టేటి ఇన్ని రోజులు పెట్టేటి బంద్ చేసి ఇబ్బరి నుండి మారుతాం మేము. ఆత్మలింగం లోపల ఉందంటే ఉంది అన్నాడు. ఎట్లా ఉంటుంది అని అడిగాను. అంటే అది కనిపించదు. ఎట్లా తెలుసుకోవాలి? గురువు ద్వారా తెలుసుకోవాలి. ఎవరి ద్వారా? గురువు ద్వారా తెలుసుకోవాలి. సరే అని చెప్పి మాట్లాడినాం. అప్పుడు ఏం చేసినాం అంటే మన అన్ను వదిలేసినాం. ఏంటి మనకు అలవాటు ఉన్నాయంటే సిగరెట్లు అలవాటు ఉన్నాయి, బీడీలు అలవాటు ఉన్నాయి, దాన్ని తీసేసినాం. ఇది లోపల ఆత్మలింగం ఉందంట కదా, ఏంది ఇది ఇది తీయడం మంచిది కదా అని తీసేసినాం అన్నమాట. తీసేసిన తర్వాత గురువు దగ్గరికి పోయినాం. మా గురువు గారు రఘురామయ్య చాలా మంచి భగవద్గీత పారాయణ, ఆయన ఉన్న రోజులు భగవద్గీతనే పారాయణం చేసాం. వేరే లేదు, ఇంకా గీత చేయడం చెప్పడం చాలా ఎంత అంటే అంత చదువుతుండే. పొద్దున్న లేస్తే ఇంకా గీతనే ఆయన. అప్పటి నుంచి భగవద్గీత చదివేవారు. ఆయన చదువుతుంటే ఏం చేసిండు ఆయన, ఇంకా మనకు మంత్రం చేయని చెప్పిండు అనమాట. చెప్పి ఈ రకంగా ఇట్లా చేసుకోండి అని చెప్పి వచ్చి చేసిండు. మంత్రజపం తీసుకున్నారు అక్కడ. మా స్వామి సమాధి కూడా అయిపోయింది మా గురువుగారు. ఇంకా అట్లా చేసుకుంటూ వస్తున్నాం. అయితే మనకి ఏమైందంటే మనకు సరిపోయిన సమాధానం దొరకట్లేదు. ఇంకా ఏం దొరకలేదు? మనకు సరైన సమాధానం దొరకట్లేదంటే జీవుడు దేవుడు ఆత్మలింగం లోపల ఉంది. మరి ఎట్లా తెలవాలంటే వెళ్ళాలి గురువు దగ్గరనే కదా. మాకు శ్రీనివాసరెడ్డి అని శ్రీశైలంలో ఉంటాడుగా స్వామి. ఫస్ట్ ఆయన మాకు శివమాల కనుడే ఆయన పరిచయం. ఆ స్వామి కూడా ఏం చెప్పిండంటే లక్ష్యం జపం చేయాలని చెప్పిండు. ఆయన కూడా చెప్పేవాళ్ళు చెప్తారు బాగానే, దానికి ఏం రావడం లేదు. కానీ చేసే విధానం ఎట్లా, ఏం చేయాలి, అట్లా మనం ప్రయత్నం చేసుకుంటూ రోజు ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాం. ఒకరోజు ఏమైంది, నేను సివిల్ కాంట్రాక్టర్ చేస్తుంటే ఆడ ఒక పరశురాములు అని ఆయన ఒక సివిల్ కాంట్రాక్టర్గా పరిచయం అయ్యాడు మనకు. ఆ వ్యక్తి ఏం చేసినట్టే, అన్న మా స్వామి ఉన్నాడు ఒకసారి పోదామన్నాడు. సరే అని చెప్పినాం. అయితే స్వామికి ఏమైందంటే అప్పుడే ఫోన్ చేసిండు ఆ స్వామి. ఎవరికి? మన స్వామికి ఫోన్ చేసిన ఎమ్మడే స్వామి కూడా లేపిండు. లేపిన అదని ఒక గంట సేపు మాట్లాడాడు. సానా ఎవరి దగ్గర స్వామి ఇప్పటివరకు అంతసేపు మాట్లాడలేదు అంటే నేను కూడా అనుకున్నా సరేలే నాకు సంశయాలకు సరిపోయిన గురువు ఉండడేమో ఇక్కడ అని స్వామిని అడిగిన. నేను ఎప్పుడు రావాలి స్వామి అంటే ఈ పౌర్ణానికి రామ్మా అని చెప్పాడు. సరే అని వచ్చేసిన పౌర్ణానికి. వచ్చిన గురువు గారిని చూసిన, దర్శనం చేసుకున్నాం. స్వామి దగ్గర ఏం పోలే, ఓన్లీ చూసినాం. ఒక 7 నెలలు 8 నెలలు వచ్చి పౌర్ణానికి రావడం, స్వామి చెప్పింది చేయడం పోవడం. ఆ క్రియాయోగం స్టార్ట్ చేసినాం. స్వామి దగ్గరకు వచ్చి క్రియాయోగం స్టార్ట్ చేస్తే ఏమైందంటే స్వామి ఫస్ట్ మనకు 4 ముక్క అందకూడదు అని చెప్పాడు. సో మొత్తానికి అయితే మీకు ఆ విధంగా తెలిసింది క్రియాయోగం గురించి ఆ విధంగా తెలిసి ఇక్కడికి వచ్చినాం కదా. అయితే దీనికన్నా ముందు మీరు ఓన్లీ మంత్రజపం వరకే చేశారు. మంత్రజపం అక్కడ మీకు సరైన సమాధానం దొరకలేదు. మంత్రజపం చేసినాం. సమాధానం అంటే ఏంటంటే గురువులు ఎన్నో రకాలు ఉన్నారు. నేను అనేది ఏమంటానంటే సద్గురుని పట్టుకోవాలి మనం. మన ఆలోచన విధానానికి ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు అనుకో. సద్గురువు దొరకపోయినా అనుకో దీని గురించి మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఈ గురువులు ఎన్నో రకాలు ఉన్నారు. వాళ్ళు తెలుసా మనకు తెలుసా అని కాదు ముఖ్యం. మనకు కావాల్సింది ఎవరు? సద్గురువు కావాలి. గురువు ఎట్లుండాలి?
మనతో లోన్ ఉన్నాయి మొత్తం తీసి బయటికి పంపించి మళ్ళీ వేసేటట్టు ఉండాలి. అవునవును. గురువు అంటే అందరు గురువులు గారు, సద్గురువు. అవును. సద్గురువు అంటే ఇంకా మన వలన ఏం ఆశించడు. అవునవును. మనకు కావాల్సింది జ్ఞానం. జ్ఞానం కదా, ఆ జ్ఞానం ఇచ్చే గురువు కావాలి కదా. ఆ గురువు కావాలంటే ఇప్పుడు మనం ప్రయత్నం చేయంగా దొరికిండు, మనకు దొరికి ఇక్కడ వచ్చేసినాం. సో మీకున్న సందేహాలని నివృత్తి చేసుకోవడానికి సరైన గురువు దొరికాడని మీకు అనిపించి వచ్చేసినాం. ఫోన్లోనే మాట్లాడినాం కదా, ఫోన్ మాట్లాడినప్పుడే మనకు అర్థం అయిపోయింది. ఏమైంది, స్వామి చెప్తాడు, మన సమాధానం వచ్చేసినాం. వచ్చినాము, స్వామి చెప్పే మాటలు విన్నాం. ఆడ చెప్తున్నాడు ఉపన్యాసాలు, క్లాసులు చెప్తున్నాడు, క్లాసులు విన్నాం. క్లాసులు విని 4 ముక్క అందుకోవాలి అన్నాడు. అది మనకు ఫస్ట్ అందులే. క్రియాయోగ సాధనలో చెప్తుంటారు అర్ధకేచరి పూర్ణకేచరి అని. ఇప్పుడు అందిపోతుంది, అంతకుముందు లేదనమాట. లేదు. అదే పూర్ణకేజరి, అర్ధకేచరి, ద్రోణక్రియ అని చెప్పింది కదా మనకు. నేను అవి చేసిన కంటిన్యూగా చేసిన వెంబడే నాకు ఏమైందండి, ముక్క అందుకున్నది. మీరు సాధన ఎప్పటి నుంచి చేస్తున్నారు? క్రియాయోగ సాధన క్రియాయోగ సాధన 2 సంవత్సరాలు వస్తుంది. 2 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు? సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కంటిన్యూగా చేస్తున్నాం. కంటిన్యూగా పొద్దున సాయంత్రం చేస్తున్నారా? పొద్దున సాయంత్రం కంటిన్యూగా చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు సాధన చేయడం వల్ల? ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండేనా ఇంతకుముందు? అనారోగ్య సమస్యలు అంటే ఏముందంటే, ఇప్పుడు ఇక్కడ కొద్దిగా నొప్పి ఉండే. ఇక్కడ ఛాతీ భాగంలో? ఛాతీ భాగంలో, ఊపిరితిత్తుల దగ్గర. ఊపిరితిత్తుల దగ్గర నొప్పి ఉండేనా? నొప్పి ఉంటే కొద్దిగా గ్యాస్ ట్రబుల్. ఇంకొకటి నడుస్తుంటే కొంచెం ఆయాసం, శ్వాస కొంచెం ప్రాబ్లం. ఇవన్నీ ఉండే. తగ్గినాయా మరి? అంతం వెళ్ళిపోయినాయి. అది ఎట్లా పోయినాయి? ప్రాణాయామం ద్వారా పోయినాయి. ప్రాణాయామం ద్వారా. అయితే మీరు సాధనలోకి రాకన్నా ముందు ఈ నొప్పులు ఉండే కదా, మీరు దానికి సంబంధించి ఏమన్నా మందులు వాడడము? నేను మందులు ఎప్పుడు వాడలే, కానీ నొప్పి అయితే ఉండే. నొప్పి ఉండే, తగ్గట్లేదు నొప్పి? తగ్గలే. అంటే నేను హాస్పిటల్కి పోను. మామూలుగా అయితే పోను. మెడిసిన్ ఇప్పటి వరకు ఎక్కువ వాడలేదు. ఏది ఫుల్ ఎమర్జెన్సీ అయితే ఎప్పుడైనా టాబ్లెట్స్ తప్ప మెడిసిన్ వాడలే. ఎందుకు వాడలే అంటే నాకు గురువు మీద నమ్మకం ఉంది. గురువు మీద 100% విశ్వాసం, నమ్మకం ఉంది. ఎందుకుంది అంటే మనకు ప్రమాణాలు ఉన్నాయి, శాస్త్రాలు చెప్పినాయి ఇంతవరకు. అట్లా అందుకొరకు పోలే. ఈ ప్రాణాయామం చేయడం వల్ల వెళ్ళిపోయినాయి, లేవు. ఇక ఇప్పుడు మీకు నొప్పి ఏం లేదు? అయితే లేదు, నొప్పి లేదు. ఊపిరితిత్తుల దగ్గర నొప్పి లేదు, ఏం ప్రాబ్లం లేవు. అయితే ఇంతకుముందు మీకు ఆయాసం వచ్చేది నడుస్తుంటే? ఆయాసం వస్తుంది. ఇంతకుముందు ఆయాసం బాగా మస్తు వస్తున్నాయి. ఆయాసం వస్తుండే. ఈ కడుపు కూడా కొద్దిగా లావు ఉండేనా? అన్నీ తగ్గిపోయినాయి. అంటే వేడి కూడా తగ్గింది దానివల్ల. వేడి తగ్గింది, వేడి తగ్గింది, వెయిట్ తగ్గింది. వెయిట్ ఎంత తగ్గింది మీది? వెయిట్ ఒక 20 కిలోల దగ్గర తగ్గిపోయింది. 20 కేజీలు తగ్గారా? తగ్గిపోయింది. సాధన చేయడం వల్ల తగ్గిపోయింది. సాధన చేయడం వల్ల వెయిట్ తగ్గింది. నాకు మెయిన్ ఈ నాలుక ఉంది కదా, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆకలి దప్పుకోలి, పూర్ణకేచరి, అర్ధకేచరి. క్రియాయోగ సాధనలో అర్ధకేచరి, పూర్ణకేచరి అనేది ఉంటుంది, చెప్తుంటారు ఇందులో. ద్రోణక్రియ, తలనక్రియ చెప్పింది కదా స్వామి. అవి రోజు మనం చేస్తున్నాం కదా. ఉట్టిగా ఉన్నప్పుడు కూడా నేను అర్ధకేచరి వేసుకుని ఉంటాను, ఎక్కువ మాట్లాడకుండా. అవును, స్వామి చెప్తుంటారు సాధనలో మాత్రమే కాకుండా అంటే తినే టైము, మాట్లాడే టైము వదిలేసి మిక్కిన సమయాలలో అర్ధకేచరి పెట్టుకుంటే చాలా బాగుంటుందని స్వామి చెప్తూ ఉంటారు. మీరు అలా పెట్టుకుంటారు? అయితే ఎప్పుడు పెట్టుకుంటాం, ఎప్పుడు అర్ధకేచరిలో ఉంటారు? అర్ధకేచరిలో ఉంటాం. అట్లా ఉండడం వల్ల మీకు ఏమన్నా? అర్ధకేచరి వల్ల ఏమైందండి, మనం బ్రష్ చేసే అవసరం లేదు. బ్రష్ పెట్టి వేసుకొని చేసే అవసరం లేదు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే అంత సువాసన ఉంటుంది లోపల. అంటే మీకు పూర్ణకేచరి వచ్చిందా? పూర్ణకేచరికి పోలే, సగం వరకు పోయింది. లోపల కొన 4 వరకు అందుకుంటుంది, లోపల 4 అందుకుంటుంది. పూర్ణకేచరి దగ్గరలో ఉన్నారు ఇంకా దగ్గర అంటే దగ్గర ఉండవు. మరి ఎట్లా స్వామికి తెలవాలి. ఇంతకుముందు మీ నాలుక ముక్కుని అందకపోయేది కదా, అందపోయేది. అందుకుంటున్నారా? అందుకుంటుంది. రోజు తాళవ క్రియ చేస్తారా? సో అయితే ఈ క్రియాయోగలో నాలుక ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది, దాన్ని తాళవ క్రియ అంటారు. అది చేయడం వల్ల నాలుక పొడవు పెరుగుతుంది. సో ఇప్పుడు కొంచెం పెరిగిందా మీకు? పెరగకపోతే ముక్కు అందుకోదు. మళ్ళీ రిటర్న్ లోపల 4 అందుకుంటుంది. లోపల ఇంకొక 4 ఉంది చిన్నది. నాలుక కొండ నాలుకను దాటి లోపల రంధ్రాలని అందుకోవాలని చెప్తారు, దాన్ని పూర్ణకేచరి అని చెప్తూ ఉంటారు. లోపల అందుకుంటుంది, చాలా సల్లదానం ఉంది అది. ఈ 4 టచ్ అయితే మీ నాలుక పొడవు కొంత పెరిగింది. అర్ధకేచరి ఇంతకు ముందు రోజు అర్ధకేచరి పెట్టేవారు, ఇప్పుడు తాళవ క్రియ నాలుక ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంచెం నాలుక సైజ్ పెరిగింది. సో పూర్ణకేచరి దగ్గరలో ఉన్నారు. సో దీన్ని మీరు సాధించడం వల్ల, నాలుక పొడవు పెరగడం వల్ల మీరు గమనించిన మార్పులు ఏంటివి ముఖ్యంగా? దీనివల్ల ఏమైతుందంటే ఎనర్జీ ఫుల్గా ఉంటుంది. ఆకలి దప్పుకలు లేవు. ఆకలి దప్పికలు తగ్గినాయా? తగ్గిపోయినాయి. దాహం కూడా తగ్గిపోయింది. అంటే ఎప్పుడు లాలాజలం ఎప్పుడు వస్తుంది, అమృతం లాగా లోపల చాలా బాగుంటుంది, మింగిడమే.
ఎలా అనుభూతి చెందుతున్నారు? స్వామీజీ చెప్తుంటారు పూర్ణ ఖేచరి వస్తే కనుక మన సహస్రారం నుంచి అమృతం అనేది గొంతులోకి కారుతూ ఉంది అని చెప్తుంటారు. అంటే ఇప్పుడు నేను ఒకసారి లోపలికి వేసిన ఆ నాలుక దాటిపోయిన తర్వాత చల్లగా వచ్చింది అది. అది లోపల ఏముంది తెలియదు మనకు కూడా కదా, చల్లటి అనుభూతి. అంటే చల్ల అంటే ఫ్రిడ్జ్లో కూడా ఉండదు, అంత చల్లగా ఉండేది. అప్పుడు ఏమైతుందంటే ఎనర్జీ అనేది మనకు మానసికంగా కానీ ఏదైనా శరీరం మాత్రం చాలా ఎనర్జీ ఉంది. ఆహారం తీసుకోకపోయినా నీరు తాగకపోయినా సరే శారీరకంగా మానసికంగా ఎనర్జీ ఫుల్ ఉంది, ఫుల్ ఎనర్జీగా ఉంది. ఎందుకు అది ఆహారం అవసరం లేదు. ఇది ఉంటే ఇది ఒకవేళ మనం నైట్ పూట కూడా అర్ధ కేజీలో వండుకున్నాం అనుకో, మన నోరు బ్రష్ చేసుకునే అవసరం లేదు, అంత సువాసనగా ఉంటుంది. నాలుక సన్నగా ఉంటుంది, నాలుక కూడా దొడ్డు ఉండదు. ఇదివరకే చెప్పారు ఫ్రిడ్జ్ లో ఉన్నంత చల్లగా ఉంటుంది లోపల పూర్ణ కేచరి పెడితే. అంటే నాలుక కూడా సన్నగా అవుతుంది, సన్నగా నాలుగే దొడ్డు ఉంటుంది మామూలుగా. ఇది అట్లా ఉండదు. దీన్ని చేయడం వలన నాలుగు ఎక్సైజ్ వల్ల ఏమైంది, నాలుగు సన్నగా అయింది, పల్చగా. అట్లా అయిపోయి ఏమైతుంది అంటే ఎక్కడంటే అక్కడ వంగుతుంది అది. అట్లా దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది ఏంటంటే ఇప్పుడు మనం చేయాలి స్వయం అనుభూతి అన్నమాట. కొన్ని చెప్పని కూడా ఉంటాయి, చాలా స్వయం అనుభూతి. ఇది ఎందువల్ల వచ్చిందంటే సద్గురువు దొరకడం వలన వచ్చింది, మనది కాదు గొప్పతనం. మీరు ఒక రకమైన సువాసనని పొందుతున్నాను, ఒక రకమైన చల్లదానాన్ని ఆస్వాదిస్తున్నాను, అమృతం అనేది కారుతుంది అని చెప్తున్నారు. ఇది స్వయం అనుభవం మీది. అవును, నాలుక సైజు పెరిగింది కాబట్టి. పెరిగింది. అదే ఇది ఒకటి ఎవరిది అంటే ఇది మన గురువు దొరకడం. ఈ సద్గురువు వలన ఆయన అనుభవం ఆయన చేసిండు కాబట్టి మనం చెప్పిండు, మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఆయన చెప్పకుండా మనం చెప్పలేడు కదా. ఇప్పుడు అట్లా ఇది ఏంటంటే అనుభూతి అన్నమాట, ఇది స్వయం అనుభూతి. దీన్ని చేయడం ఇది ప్రాణాయామం వలన కూడా మనకు ప్రాణాయామం చేస్తున్నాం. ఒక సెకండ్ కూడా మనం ఊపిరి పైకి అనుకొని ఆగలేకపోతుంటే ఇప్పుడు మనతో సాధ్యమవుతుంది. అది అవుతుంది. ఎందుకవుతుంది అంటే దాన్ని చేయడం వలన అవుతుంది. దానివలన ఇంకోటి శరీరంలో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇట్లా గుంస్తుండే ఇంతకుముందు. అయితే కొంతమంది ఏమంటారంటే హార్ట్కి ఎఫెక్ట్ పడుతుంది అంటారు. చెయ్యి గుంస్తుండే, చెయ్యి గుంస్తుండే, ఇక్కడ నుంచి ఇక్కడ గుంస్తుండే, హార్ట్ చేయి గుంస్తుండే, ఏడవ చేయి గుంస్తుండే, హార్ట్కి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పారు. అంటే కొన్ని 2 రోజులు ముందర పోతాం, ఎప్పుడైనా పోయేది కదా, 2 రోజులు పోవచ్చు ముందర, ఏం ప్రాబ్లం లేదు అనుకున్నాం. దీని వలన ప్రాణాయామం వలన అది కూడా సెట్ అయ్యింది. ప్రాణాయామం వల్ల నొప్పి కూడా తగ్గిపోయింది, గుంసలేదు. ఇప్పుడు ఇదివరకే చెప్పారు ఇక్కడ ఛాతీ భాగంలో ఊపిరితిత్తుల దగ్గర నొప్పి తగ్గిపోయింది అని చెప్పేసి. సో ఎడమ చేయి దగ్గర కూడా నొప్పి ఉండే, ఇది పోయింది. ఈ నొప్పి ఏముండే అంటే బాగా గుంస్తుండే, నైట్ పూట కూడా పోయింది, అది కూడా తగ్గిపోయింది. అది తగ్గిపోయింది. బరువు కూడా మీరు చాలా వరకు 20 కేజీలు తగ్గారని చెప్పారు. బరువు తగ్గిపోయాను. లేకపోతే చాలా ప్రాబ్లం ఏముందంటే మనకు తెలియదు. ఎట్లా తెలిసిందంటే క్రియాయోగం దగ్గర తెలిసింది. ఎవరి దగ్గర? గురువు గారి దగ్గర తెలిసింది. అప్పుడు మనం చేసినాం. నాకు ఒక విచిత్రం ఏంటంటే 2వ వేవ్లో కరోనా వచ్చింది. రెండోసారి ఆక్సిజన్ లెవెల్ 65, 63, 64, 60 పడిపోయింది. అంటే ఆక్సిజన్ లెవెల్ అంత పడిపోయింది. ఆక్సిజన్ లెవెల్ పడిపోయింది. అప్పటికి మీరు సాధన చేస్తున్నారా? సాధన చేస్తున్నాం. అయితే ఏం చెప్తుందంటే హాస్పిటల్ చేయను కావాలంటారు, ఆక్సిజన్ పెట్టాలంటారు. ఆక్సిజన్ పెట్టాలంటున్నారు. నేనేం చెప్పినా అంటే ఏది అవసరం లేదని చెప్పిన. నేను ఇప్పుడు ఒకవేళ అది పోయేది ఉంది అటు ఆడిపోతే డాక్టర్ రాపడలేదు కదా అని చెప్పి ప్రాణాయామం బంద్ అయ్యకుండా చేసిన నేను. ప్రాణాయామం మీరు ఆ టైంలో ఏం భయపడలేదు? అయితే భయపడలే. ప్రాణాయామం ఆ టైంలో చేసి ఆక్సిజన్ లెవెల్ 60 నుంచి 100కి వచ్చింది. 100కి చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే కరోనా వచ్చింది అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. లేదు, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. ఒక ఆయన ఐసీలో జాయిన్ అయ్యాడు, 3-4 లక్షలు కూడా ఖర్చు అయింది. కానీ ప్రాణాయామం చేసి నేను ఎందుకంత గట్టి నమ్మకము? చాలా మంది కరోనా వచ్చిందంటేనే చాలా భయపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు మన గురువు గారు ఏం చేస్తుందంటే చావడం పుట్టుకం 2 ఎప్పుడు జరిగేటివి అని చెప్పాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు ప్రాణాయామం చేసినా, హాస్పిటల్కి పోయినా, ఎక్కడ పోయినా అది వచ్చినప్పుడు ఆ సమయం వస్తే ఆగదని చెప్పాడు. ఎందుకు ఆగదు? దాన్ని వేరే కాదు కదా, అది ఇక్కడ ఏమైనా ఫెసిలిటీ కొనేది కాదు, 2 రోజులు ఆపేది కాదు కదా. ఆ నమ్మకం నాకుంది. ఏ నమ్మకం? ఆ టైం వచ్చినప్పుడు పక్కన 10 మంది డాక్టర్లు ఉన్నా కూడా ఆపలేరు, దాన్ని ఆపలేరు. సో ఆ నమ్మకం మేము ఏం చేసినాం, మనం ప్రాణాయామం చేసినాం. ఎందుకు చేసినాం? ప్రాణాయామం చేస్తే
గురువుగారు దీవించిండు, నీకు దీర్ఘాయుష్మానుభవం అన్నాడు. మరి ఆయన మాటకు బలం ఉందే లేదా? ఉంటుంది కదా. మరి ఉన్నప్పుడు నేను ఎందుకు వాళ్ళు హాస్పిటల్? అంతే కదా. ఇప్పుడు గురువు గారు దీర్ఘాయుష్మానుభవం అన్నాడు, దీవించండి కదా, మరి నేను హాస్పిటల్కి ఎందుకు పోవాలి? ఇంకా అవును. మనం నమ్మకం ఎట్లా తెలవాలి? అవును. కష్టం వచ్చినప్పుడు మనం తెలిస్తేనే కదా. అవును కదా. ఇప్పుడు చిన్న కష్టాన్ని కూడా ఓర్చలేకపోతే ఏం చేస్తాం మనం? అవును కదా. చిన్న కష్టం వచ్చినా, మనకు పెద్ద కష్టం వచ్చినా మనం వచ్చినామంటే మన నమ్మకం అయితే ఉండాలి కదా. అవును. దృఢంగా అయితే నమ్ముకోవాలి కదా. అయితే ఆ టైంలో మీరు నిరంతరంగా ప్రాణాయామం చేశారు? ప్రాణాయామం చేసినాం పూర్తి స్థాయిలో. పూర్తి స్థాయిలో. అయితే ఇంకొకటి ఏంటంటే చెప్పకూడదో చెప్పాలని ఎవరైనా నమ్మని నమ్మకపోని నేను ఆ స్థాయిలో 2 నెలలు లోపల ఉన్నా. 2 నెలలు మీరు అంటే ఇంట్లో 2 నెలలు అంటే బయటికి రాకుండా. అది జ్వరం చెక్ చేసే పుల్ల ఉంది కదా, టెంపరేచర్, దాన్ని పట్టుకుంటే ఎప్పుడు 150 ఉంటున్నది. 150 పట్టుకుంటే నోట్లో పెట్టే అవసరం లేదు, ఇక్కడ సాంకలు పెట్టుకునే అవసరం లేదు, పట్టుకుంటే 150. పట్టుకుంటే 150 ఉంటుండే. 150 ఉంటుండే. అంత విపరీతమైన జ్వరం. ఆ కరోనా వేవ్ పట్టుకుంటుంది అది. అవునవును. అయితే గురువు గారు దీర్ఘాయుష్మానుభవం అన్నాడు, మరి దీనికి బలం ఉంది లేదా? అవును కదా అని ప్రాణాయామం చేసినాం. స్వయంగా మా ఇంట్లో గురువు వచ్చినాడు, నా దగ్గర ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి అని శ్రీశైలం ఉంటాడు స్వామి, మా దగ్గర వచ్చినాడు. నేను మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత, ఒక వారం 10 రోజుల తర్వాత వాళ్ళకి ఫోన్ చేసిన, నాకు కొంచెం ఫ్రీ అయింది. స్వామి ఉన్నాడు ఆడంటే లేడని చెప్పాను. నేను లేడని చెప్పిన. మరి లేడంటే ఈ వాళ్ళకి ఫోన్ చేసి అడితే వాళ్ళు మా దగ్గర శ్రీశైలం ఉన్నాడు అని చెప్పారు వాళ్ళు. మరి మా ఇంట్లో ఉన్నాడు కదా గురువు గారు అని చెప్పినాం. మన కళను నిజమా తెలియదు. నాకు 10 రోజులు 15 రోజులు మొత్తం ఇది ఫ్రీ అయ్యే వరకు ఉన్నాడు లోపల పక్కల. అయితే మీ జ్వరం అప్పుడు 60లో ఉండింది, మీ ప్రాణాయామం చేయడం వల్ల 100 వరకు, అంటే మీ శ్వాస ఆక్సిజన్ లెవెల్ అనేది అంత స్థాయిలో పెరిగింది ప్రాణాయామం చేయడం వల్ల? పెరిగిపోయింది. ప్రాణాయామం చేయకపోతే నేను కాదు, అది ఐసోలేట్ చేయను కావాలి, ఆక్సిజన్ పెట్టాలి. అవునవును, అది ప్రాణాయామం యొక్క గొప్పతనం. అది గొప్పతనం. గురువు గారు కూడా గొప్పతనం. గురువు గారు కూడా మన అంచనా ఉన్నాడు ఆయన. అవునవును, గురువు గారు గొప్పతనం మనది కాదు. అవును, గురువు గారు గొప్పతనం. చాలా మంది కరోనా అనగానే ఎంతో భయపడి వణికిపోతుంటారు. మీరు అలాంటి టైంలో కూడా ధైర్యంగా ఉండి మీరు వైద్యాన్ని కాకుండా మీరు ప్రాణాయామం నమ్ముకున్నారు. పూర్తి స్థాయిలో ప్రాణాయామం చేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్ 60లో ఉన్నది 100లో పెరిగింది. మీరు పూర్తి స్థాయిలో బయటకు వచ్చేసారు దాన్ని. ఇది చాలా గొప్ప విషయం. ఇది 2 నెలలు సార్, ఒక్కరోజు కాదు 2 నెలలు అందులో ఉండిపోయినాం. మామూలు జ్వరం కాదు, చెప్పనీకి రాదు అసలు. ఇబ్బంది అంటే మామూలు ఒక 2-3 టైం నేను చనిపోతే అని ఆలోచన ఆడి వరకు కూడా పోయింది. అది అయిపోయింది. కానీ ప్రాణాయామం వలన ఇంకొకటి మనం వేసే ఏది మన ఇది వేస్తాం కదా మనం, మహాముద్ర వలన చాలా ఉండేవి. చాలా మహాముద్ర చాలా పనిచేస్తుంది. ఇక్కడున్న నొప్పులు కానీ, మనకున్న లోపల ఈ కడుపులో ప్రాబ్లం ఉన్నా కానీ ఈ ప్రాణాయామం అంతా సమానం చేస్తుంది. మహాముద్ర పర్ఫెక్ట్ వేయాలి. నేను మహాముద్ర పర్ఫెక్ట్ చేస్తుండే, ప్రాణాయామం పర్ఫెక్ట్ చేస్తుండే, బంద్ కాకుండా. పొద్దున సాయంత్రం స్నానం బంద్ కాలే, అంతా 150 జ్వరంలో చేసడం వల్ల ఏమైంది, మనం హాస్పిటల్కి పోలే. ఇంకా లేదు, దేని అవసరం లేకుండానే మీకు తగ్గిపోయింది. 2 నెలల్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. బయటికి వచ్చేసాం. అయితే మనం ఏంటండి, ఈ చావు ఇవన్నీ ఎప్పుడైనా వచ్చేటివి, అది మామూలు. దాని గురించి మనం చింత చేయకూడదు. మనం చేయాల్సిందండి ఒక జ్ఞానం నేర్చుకోవాలి. ఎందుకు వచ్చినాం మన భూమికి, మళ్ళీ పోతున్నాం కదా, ఉంటున్నామా? మరి మధ్యలో ఎన్ని రోజులు ఉంది ఇది, పోయేది ఎప్పుడు, పోయే రోజు కూడా తెలుసుకోవాలి. మనం ఏం చేయాలి, మనం ఎప్పుడు వెళ్ళిపోతాం అనే రోజు కూడా మనకు తెలవాలి. ప్రయత్నం చేయాలి. ఎవరి దగ్గర, గురువు దగ్గర ప్రయత్నం చేయాలి. గురువు గారి దగ్గర ప్రయత్నం చేస్తే మనకు ఇవన్నీ తెలుస్తాయి. కానీ మనం చేయకుండా అయితే తెలియదు. ఒట్టిగా చెప్పనీకి రాదు. గురువులు సద్గురువు దొరికిండు అనుకో, నీకు ఏమి అనుమానం ఏం ప్రాబ్లం ఉన్నా అడగవచ్చు. నువ్వు పోయినదే తెలుసుకోవడానికి కదా. అదే మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కదా. మీరు ఎంతో అనారోగ్య స్థితిలో ఉన్నా కూడా గురువు ఆశీర్వాదం, సాధన బలం, ఈ రెండింటి వల్ల తీవ్రంగా ప్రాణాయామం చేయడం వల్ల అంతటి దుస్థితి నుంచి కూడా బయటపడ్డాం. లేకపోతే కాదు అది. అంటే ఆ దుస్థితి చాలా డేంజర్ దుస్థితి, బయటపడినాం. ఇప్పుడు మా ఇంటికాడ మా పిల్లలు ఉన్నారు. ఆ పాపకు నెత్తి నిండా పేర్లు.
ఏం చేయాలి, కేఎం ఛానల్ కొట్టింది, సామి చెప్పిన దాన్ని పెట్టి నెత్తికి పెడితే ఉన్న పిల్లలని కింద పడిపోయింది మా పాప. అవును, యూట్యూబ్లో కేఎంసీ ఛానల్లో ప్లేలిస్ట్లో వెళ్తే హెల్త్ టిప్స్ అని ఉంటుంది. అవును, అందులో చాలా వరకు ఆరోగ్య సమస్యలకు సంబంధించి స్వామీజీ కొన్ని చిట్కాలు చెప్పారు. అవును, అందులో చూస్తుంటారు. అవును, మన కిటికలు చెప్పిన కరెక్ట్ నిజం అయిపోయినాయి, ఇవి రాలిపోయినాయి. అంటే మనం పూర్వం మన పెద్దలు ఎక్కడ నుండి ఋషుల సాంప్రదాయం ఇది, అక్కడ నుండి వచ్చింది, కానీ మనం అది మరుగున పడిపోయింది అని ఎవరు చెప్పేదో లేరు మనకు. అవునవును. ఎందుకు ఈ సాయం మనకి ఇక్కడ మన ఏరియాలో రావడం మన జిల్లా అదృష్టం కూడా. మన భూమి, ఈ భూమి కూడా, ఇక్కడ ఉన్న భూమి కూడా ఇది యోగ భూమి. ఇది లేకపోతే స్వామి కూడా ఇక్కడ వచ్చి ఈ స్థాయి ఇది అన్నీ చెప్పడం అంటే మాటలు కావు కదా, అందరికి రావు అవి. ఇప్పుడు స్వామి కూడా సాధన చేయకుండా చెప్పలేడు కదా. అవును, చెప్తాడా? లేదు లేదు. నేను గురువు గారు ఇప్పుడు వివేకానందుడు డైరెక్ట్ గురువులను అడిగినాడు, ఏమడిగాడు, దేవుని చూపించిర్రా మీరు అని. దేవుణ్ణి చూసిర్రా అంటే లాస్ట్కు రామకృష్ణ పరమహంసానికి పోయి తెలుసుకున్నాడు ఆయన. గురువు మాత్రం మనకు మంచి సద్గురువు దొరికిన అనుకో, మనం మన పంట పడినట్టు ఇంకా మనం తరించినట్టు జన్మ ధరిస్తాం మనం. గురువు సద్గురు దొరకలేదనుకనే మళ్ళీ ప్రాబ్లం. గురువు మనకు సద్గురు దొరికిన అనుకో మన పంట పడినట్టే మనం తరిస్తాం కంపల్సరీ. ఫుల్ నమ్మకంతో అని చెప్తాను నేను. ఇప్పుడు ప్రాణాయామం చేస్తున్నాం, ప్రాణాయామం చేస్తే ఏమైందండి, ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది. ఇక్కడ మన ఆగ్నేయ చక్రం దగ్గర సాధన చేస్తుంటే ఆ వైబ్రేషన్ వచ్చి అప్పుడు ఏమైంది, మనకు ఈ శరీరము మనది కాదు, అంటే ఒక ఆత్మభావనలో ఉన్నారా, మొత్తం ఆత్మభావనకి వెళ్ళిపోతుంది. శరీరం మనకు సంబంధం లేదు, అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి ఏమైందంటే అది కదులుతుంది, అది వైబ్రేషన్ వచ్చి అది కదిలినప్పుడు ఆ మహా ఆనందం, అది అది అన్నకు పోతే కానీ వాళ్ళకి అర్థమవుతుంది, చెప్పనీకి రాదు కానీ అది పోతే అర్థమవుతుంది వాళ్ళకి. అయితే మీరు క్రియాయోగ సాధన చేయడం వల్ల వైబ్రేషన్ వచ్చి ఆనందదాయకమైన స్థితిని పొందినాం. ఎందుకు పొందినామంటే ఇంతకుముందు కూడా చాలా మంది గురువులు గారు చెప్పారు కదా, మూడో కన్ను కూడా ఓపెన్ అవుతుంది. మూడో కన్ను కూడా ఆగ్నేయ చక్రాలు ఉంటుంది, ఓపెన్ అవుతుంది. మానవుడు కూడా సాధించవచ్చు, సాధిస్తే ఏదైనా అవుతుంది అని చెప్తుండ్రి. అవునవును. కానీ మనకు అది అర్థం కాలేదు, మనకు అర్థం కాలేదు. ఒకటి ఇప్పటి వరకు అయితే ఆడి వరకు అయితే పోయింది, ఇంకా మనం సాధన చేస్తుంటే ఇంకా దాటుతుంది, చూద్దాం. మొత్తానికైతే మీరు ఆ స్థితిని అందుకున్నారు, ఆ స్థితికి పోయింది. ఆగ్నేయ చక్రంలో ఒక వైబ్రేషన్, ఒక ఆనందదాయకమైన స్థితిని పోయింది, వాడికి పోయింది. అది అది ఎట్లా పోయిందండి, ఈ మన జ్ఞానానంద గురువు గారి వలన పోయింది. ప్రాణాయామం చేయడం వల్ల, క్రియాయోగం. అయితే ఒక ప్రశ్న, అయితే మీరు ఈ సాధన కన్నా ముందు కూడా మంత్ర జపం అది చేశానని చెప్పారు. అయితే అక్కడ మీరు ఈ అనుభూతిని పొందలేదా? దానికి దీనికి తేడా ఏమిటి? అంటే ఇప్పుడు మంత్ర జపం అంటే ఏంటంటే రోజు జపం చేయడం, పొద్దున సాయంత్రం 24 hours కూడా చేయడం, శరీరం కూడా చేయడం, అది చేస్తున్నాం. అయితే మనం చేసే పనిలా మనకున్న అనుభూతి ఏమైంది, ఆ అనుభూతి దానికాడి సరిపోయింది. అది ఏంది, మనం చేసే పని అనుకో, మనకున్న జ్ఞానం అనుకో అంతకంత పెరుగుకొచ్చింది. అప్పుడు ఏమైంది, అదొక 10th class వరకు వచ్చింది మనకు. ఆ జపం చేయడం వల్ల ఒక 10th class వరకు వచ్చేసినాం. 10th class వరకు మనం ఆగలే, ఇంటర్మీడియట్ చేయాలనుకున్నాం, ఇంటర్మీడియట్ వరకు వచ్చినాం. అయితే తర్వాత ఏమైంది, డిగ్రీ వరకు కావాలనుకున్నాం. అట్లా ఇప్పుడు వీడికి వచ్చే వరకు ఏంటంటే రంగా తెలుస్తున్నాయి. మనకు తెలియనివి అనేది ఏంటివంటే చాలా ఉన్నాయి తెలుసుకునేటివి. తెలిసింది ఏంది కొంచెం, మనకు తెలిసింది కొద్దిగా, తెలియనివి ఎన్నో ఉన్నాయి. అవునవును. అంటే మొత్తానికైతే మంత్ర జపం వల్ల ఒక ప్రాథమిక స్థాయిని మనం దాటినా కూడా స్థితికి చేరుకోవాలంటే క్రియాయోగం ద్వారా చేరుకోవచ్చు. ఏది ఏం చేసినా క్రియాయోగం మించింది లేదు. అంతేనా? ఫస్ట్ ఎవరైనా సరే, మనం కానీ మనతో పాటు ఉన్నోళ్ళు కానీ, వాళ్ళు ఏదైనా చేయని, వాళ్ళ మంత్రం వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంటి దేవుడు, కానీ క్రియాయోగం కంపల్సరీ చేయాలి. చేస్తే ఏమైందంటే వాళ్ళకు ఫస్ట్ ఆలోచన ఏముంది, హాస్పిటల్ మొత్తం తగ్గుతుంది. ఏది హాస్పిటల్కి పోయే పని 100% పోతుంది. ఏదో 10%, ఒక 10% ఏదైనా చెప్పలేం కానీ 90% పోతాయి. ఏంది పోతాయి, కీళ్ళ నొప్పులు పోతాయి, మోకాళ్ళ నొప్పులు పోతాయి. మోకాళ్ళ నొప్పులు పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాయి. ఏది మన క్రియాయోగం చేయడం వల్ల. ఏమన్నా
లోపల సమస్య ఉంటుంది ఊపిరికి ఏమైనా శ్వాస ఆడడానికి కూడా. అదే మీరు కూడా ఇందాక అనుభవపూర్వకంగా చెప్పారు, ఊపిరితిత్తులు నొప్పి తగ్గింది, ఎడమ చెయ్యి నొప్పి తగ్గింది, 20 కేజీల బరువు తగ్గాను మీరు చెప్పారు ఇంతవరకు. ఈ శ్వాస ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇది క్లియర్ అవుతుంది ప్రాణాయామం వలన. ప్రాణాయామం వల్ల మహాముద్ర వలన కొన్ని మంచిగా అవుతాయి. తర్వాత మనం స్వామి ఏం చెప్పిండంటే ఈ మెడల్ని ఇట్లా వంపి ఇట్లా చేయమన్నాడు, ఇట్లా చేయమన్నాడు కదా. కొన్ని రోజులు ప్రాబ్లం అనిపిస్తుంది నీకు, తర్వాత ఏమైతే మొత్తం ఈ నరాలు ఏమి గుంజవు. సూక్ష్మ వ్యాయామం చేయమని చెప్తారు. సూక్ష్మ వ్యాయామం చేయమన్నాడా. ఆ సూక్ష్మ వ్యాయామం వలన ఈ నరాలు అనేది మొత్తం ఏం చేసినట్టే మొత్తం ఇట్లా కదులుతుండేవి. రక్త ప్రసారం అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. అది కాక ఏమవుతుందంటే ఒకసారి మెడలు గుంజడం అనుకో, ఒకసారి ఈపులు గుంజడం అనుకో, శరీరంలో ఏదో ఒక పార్ట్ పని చేయకుండా కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది కదా స్వామి. అవి ఏమైతుందంటే సూక్ష్మవ్యాయామం వలన కూడా అవి కొన్ని తగ్గిపోతుండే. ఏది దీని వలన సూక్ష్మవ్యాయామం చేయడం. మళ్ళీ దీంట్లో క్రియాయోగం వల్ల మనం చేతులు పెట్టి స్వామి ఇట్లా అనిపిస్తాడు కదా మనకు ఇట్లా, అదే సూక్ష్మ వ్యాయామం. ఇది ఏమైతుందంటే చూడడానికి చిన్నగా నేను సులకనగా కానొస్తుంది నీకు, కానీ దీని వలన చాలా ఉపయోగం ఉంది. ఏది దీని వలన మళ్ళీ ఇది ఒకటి ఉంది, మళ్ళీ ఇట్లా తిప్పేస్తున్నాడు. ఇవి ఏమైతున్నాయి నరాలు మొత్తం పనిచేస్తున్నాయి మనిషికి, నరాలంతా యాక్టివ్ అవుతున్నాయి. యాక్టివ్ అయినాక ఏమవుతుంది మనకు ఇప్పుడు కరెంట్ కానీ పాస్ అయినట్టు అవుతుంది. అది కరెంటు మనకు తగిలితే ఎట్లా పాస్ అవుతుందో ఇవన్నీ ఇవి చేయడం వలన ఈ నరాలు ప్రతి ఒక్క నరం పనిచేస్తుంది, ప్రతి దగ్గర కదలిక వస్తుంది, రక్త ప్రసరణ కూడా అంత చక్కగా జరుగుతుంది. అది రక్త ప్రసరణ అయిపోతున్నాయి కదా మనకు స్వామి ప్రాబ్లం. ఆ సమస్యలని వెళ్ళిపోతున్నాయి ఈ క్రియాయోగం వల్ల. ఇప్పుడు ఏమని చేయని వాళ్ళు ఎన్ని సమస్యలునే వాళ్ళకి కావాల్సింది క్రియాయోగం ద్వారా కానీ వాళ్ళు కానీ దీంట్లో తెలుసుకొని చేసిరు అనుకో 100% వాళ్ళ హాస్పిటల్కు పోరు. ఇంకా వాళ్ళు తగ్గిపోతాయి ఏదైనా ఎమర్జెన్సీ తప్ప. ఇంకా వాళ్ళ ఆపరేషన్ అది ఆ సమస్య ఉంటుంది చెప్పలేదు తప్ప మిగతా సమస్యలు మొత్తం వెళ్ళిపోతాయి స్వామి. ఎందుకు వలన ఈ క్రియాయోగం ఓన్లీ క్రియాయోగం. ఇది కూడా ఎక్కడి నుండి వచ్చింది, ఇక్కడ ఈ విద్య ఇక్కడిది కాదు. ఇది ఆ స్వామి మళ్ళీ ఎక్కడి నుండి వచ్చిండో ఎక్కడ నేర్చుకొచ్చిండో, కానీ మన భూమిలో మాత్రం మనం అదృష్టం చేసిన వాళ్ళం. ఆయన కలుసుకోవడం, ఆయన ఇక్కడ చెప్పడం, ఇవి జరగడం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ స్థితికి చెప్తుంటాడు కదా, ఫలితాన్ని ఆశించకుండా చేపిస్తున్నాడు ఇక్కడ. అవును, ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ అనేది అందిస్తున్నారు. ఫలితాన్ని ఆశించకుండా ఈ రోజుల్లో చేసే తేదీ ఎక్కడ ఉంది? అది లేదు కదా. ఉందా? పంపండి, మనం ఎక్కడైనా చెక్ చేద్దాం, దొరకదు. ఫలితాన్ని ఆశించకుండా దొరకదు అది. అయితే ఇక్కడ ఏముందంటే ఆ విద్య ఎందుకు బలం ఉందా అంటే నేను ఫస్ట్ నమ్మింది డబ్బులకు అమ్మడబోతలేదు విద్య. ఇక్కడ ఏటికి అమ్మడబోతలేదు, డబ్బులకు అమ్మడబోతలేదు విద్య. అందుకొరకు ఆ విద్యకు బలం ఉంది. డబ్బులకు అమ్మడబోతే ఈ విద్యకు బలం ఉండదు స్వామి. ఈ డబ్బుకు అమ్మడబోతలేదు, ఇక్కడ విద్య లేకపోతుంది. సో ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ విద్య నేర్చుకుందామన్నా సరే ఏదో ఒక ఆశించే చెప్తున్నారు. డబ్బులు కావచ్చు, లేదంటే స్వార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు సామిది ఎట్లుంది, పౌర్ణానికి వచ్చి క్రియ క్లాసులు విన్నాం, స్వామి సెలవు వెళ్ళిపోండి. ఏం చెప్తుండే స్వామి, నిన్ను ఇక్కడ కూర్చోమంటలేడు, నీ ఇంటికి పోయి నీ పని చేసుకోమంటాడు. ఏం చేయమంటే నీ సంసారం, నీ బిజీ పోటీ ప్రపంచం వెళ్ళిపోయి నీ పనులు నువ్వు చేసుకో. ఇది అయిపోయింది కదా. నీకు ఏమైనా డౌట్ ఉంటే కేఎం ఛానల్ కొట్టు వచ్చేస్తుంది నీకు డౌట్లు. దాంట్లో నేను అన్ని చెప్పేసిన. అవును, కేఎంసీ ఛానల్లో ప్లేలిస్ట్లో వెళ్తే క్రియాయోగ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. సందేహం అంటే సాధనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే మనము ఆ ప్లేలిస్ట్లో వెళ్ళి క్రియాయోగ క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటే కొన్ని వేల ప్రశ్నలకు అందులో సమాధానాలు ఉన్నాయి. నువ్వు అందులో చూసుకో. నువ్వు ఇక్కడ వద్దనైనా నువ్వు పోటీ ప్రపంచంలో నీకు బిజీగా ఉంటుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. అయితే ఎవరు చెప్పరు అది. ఎందుకు చెప్పరు? ఫలితాన్ని ఆశించినాక నువ్వు చెప్పలేవు. ఆ విద్యకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ గురువు గారైనా సరే డబ్బులు ఆశించకుండా నిస్వార్థంగా విద్యను ఎక్కడైతే బోధిస్తారో అక్కడ అన్నీ ఉంటాయి స్వామి. నీకు ఏది ఉంటుంది, లక్ష్మీదేవి కూడా ఉంటుంది అక్కడ. ఏది తక్కువ ఉండదు అక్కడ. ఎందుకు ఉండదంటే ఈ విద్యను అమ్మకూడదు. విద్యను అమ్మినప్పుడే విద్యకు విలువ ఉండదు. ఇంకా విద్య యొక్క బలం తగ్గిపోతుంది. ఎందుకు డబ్బులకు అమ్ముతున్నాం కాబట్టి. ఇట డబ్బులకు అమ్ముడుపోయే విద్య కాదు, ఇది బ్రహ్మ విద్య. ఇది ఎక్కడి నుండి వచ్చింది? బ్రహ్మ విద్య. ఇది ఈ విద్య ఏమైతుందంటే నీకు ఏది వచ్చినా పోతుంది. విద్య నేర్చుకుంటే ఎవరు గుంజుకోలేడు. ఒక దొంగలు ఎత్తుకుపోయేది కాదు, ఇది ఎత్తుకుపోయేది. ఇది మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి, బ్రహ్మ విద్యను ఎప్పుడైనా సరే డబ్బులకి అమ్మకూడదు, ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి, నిస్వార్థ భావంతో గురువు అనేవాడు శిష్యునికి అందించాలని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అవును,
మరి ఇప్పుడు ఈడ జరుగుతుంది అది నేను చాలా చూసిన స్వామి ఇక్కడ మీరు ఇంతకుముందు బాగా తిరిగి చూసుంటారు చాలా చోట్ల. నేను అది చూసిన స్వామి, చూసిన అని చెప్పగలుగుతాం, లేకపోతే మన ఏడు చెప్పగలుగుతాం. అవును కదా, కనీసం 1 కిలో చింతపండు కూడా తెస్తలేరు ఎవరు. అది ఎట్లా వస్తుంది? ముందు మీరు చాలా ఆశ్రమాలు చాలా గురువుల్ని చూసినట్టున్నారు. చూసినాం, మీ అనుభవాలు చెప్తున్నారు. అనుభవాలు. ఇప్పుడు ఈడ ఏం జరుగుతుంది, అది ఎక్కడి నుండి వస్తుందని గమనిస్తే విద్య అమ్ముడు లేదు, మోక్షనారాయణ, వైద్యనారాయణ లేడు, మోక్షనారాయణ. స్వామి ఏం చెప్తుడు, నిన్ను నువ్వు తరించు. స్వామి ఏమేంటంటే నీకు ప్రశ్నలు అడిగినా కూడా ఆధ్యాత్మికంగా ప్రశ్నలు అడగండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి అంటున్నాడు. ఎవరు అడుగుతారు అవి? ఎవరు చెప్తారు? చెప్పలేరు. స్వామికి అనుభవం ఉంది, ఆయన తరించిండు చేసిండు కాబట్టి చెప్పగలుగుతాడు. లేకపోతే మామూలుగా బయట చెప్పలేము, ఎవరితో కాదు ఇది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే ఎవరికైతే సాధన అనుభవం ఉంటుందో వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. అవును, చాలా మంది పుస్తకాలు చూసి ఆధ్యాత్మిక గ్రంథాలు చూసి సమాధానం చెప్పొచ్చు. అవును, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే మాత్రం సాధన అనుభవం ఖచ్చితంగా గురువు గారికి ఉండాలి. అవును, అప్పుడే గురువు గారు శిష్యులు ఏ ప్రశ్న అడిగినా సరే సమాధానం చెప్పగలుగుతారు. అంతే. ఇది పుస్తక జ్ఞానం. పుస్తక జ్ఞానం ఎంతసేపు ఉంటుంది? అవును, అనుభవ జ్ఞానం ఎట్లుంటుంది? స్వామి అనుభవం చేసిండు కాబట్టి చెప్పగలుగుతాడు. వీళ్ళు ఏం చేస్తారు, బుక్కులు చూసుకొని చెప్పగలుగుతారు, బుక్కుల గ్రంథాలు చూసి చెప్పగలుగుతారు. అది పుస్తక జ్ఞానం అంత గట్టిగా ఉంటుంది స్వామి. ఉండగలుగుతా? అదే అనుభవం అయితే అంతే. అయితే మీరు చాలా వరకు బయట ఆశ్రమాలు గురువుగారిని దర్శించినట్టున్నారు. అందువల్ల మీరు బయట ఎక్కువ మట్టుకైతే పుస్తక పఠనమే ఉంది, నిస్వార్థ భావంతో చేసే గురువులు లేరని చెప్తున్నారు. లేరు, చాలా తక్కువ లేరు. నేను చూడలే, ఇన్ని తక్కువ కాదు, నాకు కనిపించలే కూడా. నాకు నిస్వార్థ భావంతో చేసే గురువులు కనిపించలేదు. ఇక్కడ వచ్చి చూసినాకనే అర్థమైంది నాకు, అంటే వీళ్ళు కూడా ఉండరు అనేది. ఎందుకంటే శాస్త్రం ప్రమాణం కాదు, ఎక్కడో ఒకరు ఉండరు. నన్ను ప్రయత్నించేటోళ్ళు లక్షలు కోట్లులా, కానీ నన్ను చేరుకుంటాడు ఒకనొకడు 1 కోటికి ఎవడో ఒకడే అని చెప్పిండు కదా స్వామి కృష్ణుడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిండు కదా. ఇప్పుడు అట్లా ఏంటంటే స్వామి కనిపించాడు మనకు. స్వామి ఆ 1 కోటికి ఎవరో ప్రయత్నం చేసే వాళ్ళు దాంట్లో ఎవరికన్నా కూడా నన్ను చేరుకుంటా అంటే సాయంకాలం వచ్చాడు మనకు. స్వామి వలన ఏముంది, మేలు జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఆరోగ్య సమస్యలు మొత్తం చాలా వరకు కూడా సమాజంలో ఈ ఆరోగ్యం సంబంధించి వాళ్ళకున్న ఆరోగ్య సమస్యల గురించి వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ చాలా సమయం వృధా చేసుకుంటారు. కొన్ని వేలు లక్షలు కూడా డబ్బులు వృధా చేస్తూ ఉంటారు. అయినా సరే పాపం వాళ్ళకు ఆ సమస్య నుంచి బయట పడలేరు, వాళ్ళు పడలేరు ఆరోగ్యం సంబంధించి. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మరి? వాళ్ళు సమయం వృధా చేసుకుంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డబ్బులు వృధా చేసుకుంటారు, అయినా సరే వాళ్ళ ఆరోగ్యం అనేది సరికాదు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ సమాజానికి ఏమైందంటే డబ్బులు ఫీజు ఎక్కడ ఉంటే అక్కడ వైద్యం మంచిగా ఉంటుంది అనుకుంటారు వాళ్ళు. అవును, డబ్బులు ఎక్కడ ఎక్కువ ఖర్చు అయితే అక్కడ పెద్ద విద్య ఉంది అనుకుంటారు వాళ్ళు. ఎక్కడ ఎక్కువ డబ్బులు తీసుకుంటే అది పెద్ద హాస్పిటల్, పెద్ద విద్య ఉంది, పెద్ద డాక్టర్లు అనుకుంటున్నారు. మళ్ళీ ఏమైందంటే వీజీ సుఖాన్ని ఆలోచిస్తారు. అవును, ఇది మన పూర్వీకులు మాకు ఇంతవరకు జ్వరాలు వస్తే మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయన ఏం చేస్తుండే, ఒక చేతికి ఒక చెట్టు దాకా తెచ్చి కడుతుండే, చిన్న బొగ్గలాగా వచ్చి పల్లిపోయి జ్వరం పోతుండే. ఏమైనా తలనొస్తుందంటే తెచ్చి సొంటి పెడుతుండే, సొంటి మిరియాలు నూరి కళ్ళకి ఎడుతుండ్రి. అప్పుడు ఇన్ని వైద్యాలు ఇన్ని డాక్టర్లు ఎక్కడివి? మన పూర్వీకులు. అవి యోగం కాదు అప్పుడు వాళ్ళు, అప్పుడు ఇవన్నీ రోగాలు లేవా? మరి ఎట్లా న్యాయం చేసారు వాళ్ళు అప్పుడు డాక్టర్లు ఎక్కడిది? అంటే ఈ డబ్బులకు విద్యను అమ్ముడపోయి వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. మా హాస్పిటల్ తిరిగేతోళ్ళకి కానీ ప్రేక్షకులు నేను ఏం చెప్పగలుగుతానంటే, ఓన్లీ మీరు క్రియాయోగం ద్వారా మీ రోగాలు 100కి 100 పాలు కాకుండా 90% ఓకే అవుతాయి. 10% అది నేను చెప్పలేను కానీ 90% ఓకే అయిపోతాయి. మీరు వచ్చి సాధన చేయండి, నమ్మండి, సాధన చేసి చూడండి. చూసిన తర్వాత మీకే దాని రిజల్ట్ వస్తుంది. వచ్చి మీరు రోజు చేస్తే రిజల్ట్ ఎట్లుడనే చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మన ఆరోగ్యాన్ని మనం ఖరాబ్ చేసుకుంటున్నాం. ఎట్లా మెడిసిన్ ఇంగ్లీష్ మందులు ఎట్లుంటాయంటే, ఒక రోగానికి మందు వేస్తే ఇంకో రోగం తయారవుతుంది, ఇది బంద్ అవుతుంది, ఇంకోటి స్టార్ట్ అవుతుంది. అది మొత్తం పూర్తి బంద్ కాదు మళ్ళా. ఇప్పుడు ఇంగ్లీష్ విద్య మందులు ఏవైనా సరే కొంతవరకు ఉపశమనం ఇస్తాయి. ఉపశమనం ఎందుకు ఇస్తాయంటే కొన్ని రోజులు ఆపగలుగుతుంది, కానీ నీకు పూర్తి నయం కాదు, పూర్తిగా నయం చేయలేదు. ఈ క్రియాయోగం పూర్తిగా నయం చేస్తుంది, పూర్తిగా నయం చేస్తుంది. ఒక్కసారి మనం క్రియాయోగం వల్ల ఏదైనా అనారోగ్య స్థితి నుంచి బయటపడ్డామో అంటే మనం శాశ్వతంగా దాని నుంచి దూరంగా ఉండగలుగుతాం. నయం చేస్తే నీకు 100కి 100 పాలు. ఎందుకంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు ఒక ఆయనకు సూపర్ ఎఫెక్ట్ ఉండే, అంటే అద్దాలు పెట్టుకుంటేనే కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఇప్పుడు ఆయన తీసేసిండు అది,
అంటే డాక్టర్ చేయగలుగుతాడు దాన్ని చేయలేరు. ఇప్పుడు ఆయనకు అద్దాలు తీసేసి మామూలుగా మన ఎట్లా చూస్తున్నారు చిన్నపిల్లలు చూస్తుండే ఇప్పుడు. అవునవును. మరి డాక్టర్ చేయగలుగుతాడు దాన్ని? లేదు. ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా ఏం చేయలేడు డాక్టర్. లాస్ట్కి అద్దాలు అనేసరి లేకపోతే లేదు లోపల. అవి కూడా ఎన్ని రోజులు మళ్ళీ కొన్ని రోజులే పనిచేస్తాయి. మనం ఎంత డబ్బులు పెట్టినా సరే అది కొన్ని రోజుల వరకే పనిచేస్తుంది. మరి అతను ఏడా పనిచేస్తుంది? ఇట్లా మనశ్శాంతి కూడా ఉండదు. మనం ఎంతసేపు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి, వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఇంకొక ఆయన వచ్చిండు యాక్సిడెంట్ దెబ్బ తాకి మోకాలకు. ఆయనకి ఏమైంది? మోకాలు సెట్ అయిపోయి మామూలు పర్ఫెక్ట్ చేయగలుగుతాడు. హాస్పిటల్కి పోతే ఆపరేషన్ చేయాలి దాన్ని. అది సెట్ అయితే లేదు రోజు అయితే చెట్టు కాదు అది. కానీ ఈ సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి అన్నీ ఇవి అవసరం లేవు. డబ్బులు హాస్పిటల్కి పోవడం, డబ్బులు ఎక్కువ ఖర్చు చేసేస్తే తగ్గిపోతుందని అపోహలు ఉన్నారు. కానీ తగ్గదు అది. ఆ ప్రయత్నంలో పాపం వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు చేసేస్తారు. చాలా సమయం కూడా వృధా అయిపోతుంది. సమయం వృధా. ఈ ఉన్న రోగం పోయి కొత్తది వస్తుందండి. ఇప్పుడు మనకున్న రోగం పోయి కొత్త రోగం స్టార్ట్ అవుతుంది. అవునవును. ఏదా ఇంగ్లీష్ మందులు. ఎందుకంటే మా దగ్గర ఒక బీహార్ నుండి వచ్చి పనిచేస్తుండే ఆయన. అతనికి ఏమైంది? జ్వరం వచ్చింది. ఆయనకు సరిపోయిన మందులు వేయలే, కొత్త రోగం స్టార్ట్ అయింది. ఏం చేయాలి? ఒకటి పోతే ఇంకోటి అన్నట్టు కొత్త రోగం స్టార్ట్ అవుతుంది తప్ప వేరే అయితే లేదు. ఇప్పుడు నీకు గురువులు ఇంతమందిని కలిసిన మనం, సద్గురు అనేది ఆయన నీకు ఏం కావాలో చెప్పగలుగుతాడు, బోధించగలుగుతాడు. ఈయనకు ఒకటే స్టేజ్నే లేడు కానీ గురువు అయ్యాడు. ఏం చెప్పగలుగుతాడు సాయి మనకు? ఇప్పుడు ఈయన పర్ఫెక్ట్గా నేను ఫస్ట్ అనుభవం ఇప్పుడు నేను చేసినది ఏం చేసినాం? స్వామి చెప్పింది చేసినాం, ప్రాణాయామం చేసినాం, మహాముద్ర వేసినాం, కేచర ముద్ర వేసినాం, అతరముద్ర చేసినాం. ఇవన్నీ చేయడం వల్ల ఏమందంటే మనకున్న లోపల ఏం జరుగుతుంది కొన్ని రహస్యాలు బయటికి చెప్పకూడదు. మనం నాకున్న అనుభవం కాడికి నేను ఏంటంటే బయటికి చెప్పకూడదు. లోపల ఏం జరుగుతుందని వచ్చి దీన్ని చేయండి. చేసిన తర్వాత అది ఏం జరుగుతుందని తెలుసుకోండి మీరు. ఓకే, మీకు నమ్మకం ఉందని లేదా అప్పుడే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే రహస్యాలు, బ్రహ్మ రహస్యాలు బయటికి చెప్పకూడదు. ఇవి కొన్నే చెప్తున్నాం మనం. వీటికి వచ్చి క్రియాయోగం చేయమనండి. చేసిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళ అనుభవం వాళ్ళకి వచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళకి తెలిసిపోతుంది అనారోగ్యం నుంచి బయటపడతామా లేదా అని చెప్పి. అనారోగ్యం ఒకటే కాదు స్వామి, వాళ్ళకున్న ఆర్థిక స్థితిగతులు కూడా మారుతాయి. నేను 100% చెప్తున్నా. ఇప్పుడు నీకు పరమాత్ముడు డబ్బులు ఇవ్వదలుచుకుంటే ఎవడు ఆపడు, వాడే ఆపేస్తే. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, తల్లేరు పోయి నీళ్ళు ఎప్పుడైతే ఉందో పైన పచ్చగొట్టదు అది. ఆ తల్లేరు నీళ్ళు లేనప్పుడు ఏమవుతుంది అంటే వానలు రానప్పుడు నిండిపోతుంది. నువ్వు ఒక సద్గురుని పట్టుకో, నీకు అన్నీ జరిగిపోతాయి. స్వామి కూడా చెప్తూ ఉంటారు, మీరు క్రియాయోగాలో మీకు ఏదైనా సమస్య కావచ్చు, అది ఆరోగ్య సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, లేదంటే భార్యాభర్త మధ్య గొడవలు, ఇంటి సమస్యలు ఏవైనా కావచ్చు, మీరు ఈ సాధనలో సంకల్పం చేసుకోండి. మీ సాధన గురించి, మీ సమస్య గురించి గట్టిగా సంకల్పం చేసుకొని మీరు సాధన చేయండి. కొన్ని రోజుల తర్వాత మీరే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు, ఈ సమస్య నుంచి బయటపడతారు అని స్వామి చెప్తుంటారు. సో చాలా మందికి అలా జరిగింది కూడా. చాలా మందికి ఈ విధంగా వాళ్ళకున్న సమస్యని సంకల్పం రూపంలో సాధనలో పెట్టుకుని సాధన చేస్తే వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది ఇప్పుడు కూడా పడుతున్నారు. వచ్చిన వాళ్ళు ఎంతో మంది వచ్చి స్వామి చెప్పింది ఇన్ని చేసేవాళ్ళు. ఈ క్రియాయోగం వలన, ఈ గురువులను నమ్మడం వలన ఎలాంటి మనకు నష్టం లేదు. కానీ సద్గురుని ఎంచుకోండి. సద్గురువుని ఎంచుకొని మీరు గమనించుకోండి. అక్కడ ఈ విషయంలో ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సరైన గురువుని ఎంచుకోవడం అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు. ఎందుకంటే ఎంతో మంది గురువులు ఉన్నారు, అందులో అనుభవపూర్వకంగా సాధన పూర్తి చేసుకున్న గురువుని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అవును, అట్లా అనుభవం గురువు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు మహాత్ములు ఇంతవరకు ఉన్నారు, మన దగ్గర మహాత్ములు ఉన్నారు. వాళ్ళకి ఏం పని ఉంది, మనతో ఏం పని లేదు కదా. ఇప్పుడు ఉన్న గురువులు కాదు, ఉన్న గురువులు ఉన్నారు, ఎక్కడో ఉన్నారు. కానీ వాళ్ళని మనం వెతికి పట్టుకోవాలి, మన బాధ్యత అది. ఇప్పుడు సరైన గురువు నేర్చుకోవడం మన బాధ్యతనే కదా. అంతే కదా. మనం పోయి ఫస్ట్ సరైన గురువు నేర్చుకోకుండా దాంట్లో పోయి పడి దాన్ని మనం చెడిపోవడం అనేది. సమాజంలో కూడా చాలా రకాలైన సాధనలు ఉన్నాయి, చాలా రకమైన గురువులు ఉన్నారు. అవును. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే సరైన సాధనలు లేక, సరైన గురువులు లేక ఎవరిని పడితే వాళ్ళని ఎంచుకోవడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు, వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అది ఏమైతుంది స్వామి, దాంట్లో వీళ్ళది కూడా తప్పు ఉంది. ఇప్పుడు ఏమైతుందంటే ఆయన 4 రోజులు పోతాడు, ఒక దగ్గర
తెలుసుకుంటాడు, ఒక గీత చదువుకుంటాడు, జర 4 మాటలు వాచాకరం వచ్చింది అనుకో ఆయన గురువు అయిపోతున్నాడు. అవునవును. ఏం చేశాడంటే ఆయన గురువు అయిపోయి ఆయన ఒక దాన్ని తయారు చేస్తున్నాడు. ఏం చేశాడంటే ఎందుకు చేస్తాడంటే ఆయన దేని గురించి చేసలేడు, ఊరు బయటికి పోయి పని చేయాలి, పైసలు రావాలంటే పొద్దుముకులు పని చేయాలి కదా, పని చేయాలి, డే మొత్తం చేయాలి. ఇదైతే ఇది 4 మాటలు చెప్పినాం అనుకో, ఇది ఎట్లా ఉంది, ఇక్కడ కూర్చుంటే అందరు వస్తారు, డబ్బులకు డబ్బులు వస్తున్నాయి, డబ్బులు గౌరవ వస్తున్నాయి, మర్యాదలు గౌరవ మర్యాదలు వస్తున్నాయి, మళ్ళీ నాకు సేవ చేయనీకి కాలుతో నీకు ఎవరు, ఈపులతో నీకు ఎవరు, నీకు ఈపులతో నీకు సింహాసనాలు, బండ్లు, ఆశ్రమాలు ఇవన్నీ కడుతుండ్రు. ఎందుకు కట్టుకుంటున్నారు స్వామి? చాలా ఆశ్రమాలు తిరిగారు, చాలా మంది గురువులు చూశారు కాబట్టి అనుకూల దేని కొరకు కట్టుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు నిజంగా గురువు, ఆదిశంకరాచార్యులు ఇవన్నీ కట్టుకున్నాడా, రామకృష్ణ పరమహంస ఇవన్నీ కట్టుకున్నాడా, వివేకానందుడు స్వామి ఇవన్నీ కట్టుకున్నాడా? లేరా మనకు ముందల ప్రమాణంగా ఎంతోమంది ఉన్నారు. మలయాళ స్వామి తిరుపతిలో తపస్సు చేసినాడు స్వామి, ఏమైనా కట్టుకున్నాడా? ఇవన్నీ సింహాసనం ఎక్కిన. ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచం ఏం లేదు స్వామి, గురువులు చాలామంది ఉన్నారు, కానీ మనం ఎంచుకోలేదనుకో వాళ్ళు ఏం చెప్తారంటే అయ్యా గురువు శాపం పెడతాడు మీరు ఏమనకని అంటారు. ఏం చెప్తారు, గురువు శాపం పెడతాడు మీరు ఏమనకని అంటారు. అంటే ఇది కాదు, గురువుని మనం మంచిగా ఎంచుకోండి. ఎక్కడ యోగం ఉంది, యోగీశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, యోగులు ఎక్కడ ఉన్నారు నిజంగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఫాలో కాండి, తెలుసుకోండి. మీరు కూడా మీకున్న అనుభవం కాడికి, మీకున్న జ్ఞానశక్తి కాడికి, దేవుడు ఇచ్చిన తెలివి కాడికి ఏం చేయాలంటే తెలుసుకోవాలి. అవును, తెలుసుకొని పోవాలి. కానీ తెలియకుండా తెలియకుండా మనము ఒక సరైన గురువు కాకుండా వేరే వాళ్ళ వల్ల పడ్డామంటే చాలా సమయం వృధా అయిపోతుంది, చాలా డబ్బు నష్టపోతాం మనం. సమయం ఒకటే కాదు స్వామి, వీళ్ళు ఎప్పుడు ఆనే సేవ చేస్తున్నారు, ఇంకా తెలియదు వీళ్ళకు. వీళ్ళకు ఏం తెలియదు, వీళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇదేమంటే గురువు సేవ అంటారు. గురువు సేవ అంటే ఏం చేయాలి, గురువు సేవ అంటే పోయి కాలుతాడా స్వామి? అంతే అంతే అంతే. గురువు సేవ అంటే ఏం చేయాలంటే ఒక ఆశ్రమం ఉంది, అక్కడ పని చేయాలి. మనం ఏం పని చేయాలి, ఈ ఆశ్రమంలో ఊడడమా, కడగడమా, చేయడమా, ఒక 10 మందికి నీడగలిగే పని అది చేయాలి. ఆ పని చేయాలి కదా, గురువు సేవనే కదా, అది తప్ప ఏం లేదు కదా. ఇప్పుడు గురువు సేవ ఇది కాదు, అన్నీ ఇంకా ఉండీలు తయారు చేసినారు, సింహాసనాలు తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఆశ్రమం అంతా ఉంది, ఆ గురువు గారికి 2 ఎకరాలు ఉందంటే ఈ గురువు గారికి 10 ఎకరాలు ఉందంటే ఆ గురువు గారు 20 ఎకరాలు కావాలంటారు. ఒక ఆత్మజ్ఞానమైన గురువు అయితే ఏ శిష్యు నుంచి ఒక రూపాయి కూడా ఏం అవసరం. ఇప్పుడు నీవెవరిని ఉద్ధరించాలి, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే సమస్య ఏముందాడా? నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే నువ్వు బయటకు పోయి చెప్పే అవసరం ఏమని లేదు కదా. నువ్వు ఒకవేళ నేర్చుకోచుకున్నావు, ఇప్పుడు మన స్వామి క్రియ అని చెప్తున్నాడు, ఓన్లీ ఫ్రీ సర్వీసు. ఏం చేయాలి, పూర్ణానికి రావాలి, మెడిటేషన్ క్లాస్ వినాలి, పోవాలి. నీ సమయం వృధా చేసుకోకు, నీ సంసారం కూడా ఇబ్బంది పడకు, నువ్వు ఇంటికి పోయి చేసుకో. ఏం చేయాలి, ఇంటికి పోయి క్లాస్ చేసుకో. నీకు సమయాన్ని బట్టి మళ్ళీ సమయం ఏం చెప్తుంది, నీకు సమయానుకూలత, నీకు ఎంత సమయం ఉంటే అంతే చెయ్యి. నీకు సమయం ఎక్కువ లేదంటే ఎక్కువ ఏం చేయకు, నీకు సమయం ఉన్నంత చేసుకుంటావో, సమయం ఉంటే ఇంకా ఎక్కువ చేయి చెప్పేస్తున్నాడు. నేను ఈడ ఉండ అంటున్నా లేదు, వేరే మాట ఒక్క మాట నాన్న నేను నిండా ఉండ అంటలేడు కదా. మరి ఎందుకు, స్వామికి ఏం అవసరం లేదు కాబట్టి చెప్పమంటు. నేను నిస్వార్థ భావంగా ఉండేవాళ్ళు అలా ఉంటారు. సో అలాంటి గురువుని ఎంచుకోవడం అనేది జాగ్రత్తగా అది మనం ఎంచుకోవాలి. ఎందుకంటే మనం ఎన్నో తిరిగి చూసినాం, గురువును నిస్వార్థంగా ఎంచుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇప్పుడు మీరు చేసుకొని మీరు తింటేనే మీకు అనుభవం వస్తుంది. ఏ గురువు ఎక్కడ పోయి మీకు ఏదో చేసాడు అనేది కళ, అది కాదు. అది గురువు కావాలంటే సద్గురుని ఎంచుకోండి, ఈ యోగం చేయండి. ఇది ఎందుకంటే పూర్వీకుల నుండి వచ్చింది, ఇది మన మధ్యలో తయారు చేసింది కాదు కదా. కాదు ఇది కాదు, మన మధ్యలో చేసింది. ఇంకోటి ఏమైనా పైసలునే సాయం ఖర్చు, ఇంట్లో ₹1 ఖర్చు లేదు, ఏమైనా ఖర్చునే, వీళ్ళు వచ్చిపోయే చార్జ్ ఖర్చు తప్ప వేరే ఖర్చు ఏముంది ఇక్కడ, ఏమైనా ఉందే? ఏం లేదు. ఏం ₹1 ఏమైనా ఖర్చు కానీ, టెన్షన్ కానీ, ఏమైనా సమస్య కానీ, ఏమైనా ప్రాబ్లం కానీ ఏమైనా ఉందే? ఏం సమస్య లేదు. రావడం, క్లాసులు వినడం, ఇంటికి వెళ్ళి సాధన చేసుకోవడం. స్వామి ఏం చెప్తానంటే నిన్ను నువ్వు సాధన చెయ్యి, సాధనపూర్వకంగా తెలుసా అంటున్నాడు. ఇట్లా చెప్పాలంటే సద్గురులు అయితే చెప్తారు, వేరే వాళ్ళు ఏదో చెప్పగలుగుతారు. మిగతా వాళ్ళు ఆశించి చేస్తారు కాబట్టి అలా చెప్పలేరు. ఆశించంటే వాళ్ళకి రాదు కదా స్వామి. ఇప్పుడు వాళ్ళు కూడా చేయాలి కదా. స్వామిలాగా ఉండగలుగుతారా? స్వామి ఆడ కూర్చున్నాడంటే కదలకుండా కూర్చోగలుగుతాడు, మనం ఒక 10 నిమిషాలు కూర్చోలేము. సో మొత్తానికైతే అనుభవ జ్ఞానం, సాధన జ్ఞానం, సాధన పూర్వకంగా ఆ స్థాయిని
చేరుకున్న గురువు గారిని ఎంచుకోవాలని మీరు చెప్తున్నారు. అవును ప్రేక్షకులకి అట్లా ఆ గురువు గారిని ఎంచుకోకపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం, కష్టాల పాలు కూడా అవుతాం. అవునవును. ఇప్పుడు సరైన గురువుని ఎంచుకోక ఏం చేస్తారంటే వీడికి పోతే నాకు మంచిగా లేదు, నాకు ఇట్లా అయింది అట్లా అయిందని మళ్ళీ వేరే దిక్కుపోతారు. పాపం చాలా మంది తెలియక వాళ్ళు అప్పటికే చాలా సమస్యలు ఉంటారు. సమస్యలు తీర్చుకోవడానికి అని వాళ్ళు గురువు గారిని చేరుకుంటే కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాళ్ళకున్న సమస్యలు ఏంటంటే ఎవరికైనా సమస్యలు ఉంటాయి. అవి ఏం చేసావు ఇక్కడ దగ్గర పోతే నాకు సమస్య తీరుతా అని పోతాం, అది తీరకపోయినా ఇంకో కొత్తగా వస్తున్నాయి. అయితే దీంట్లో ఏముందంటే మనం ఎంచుకునేటప్పుడు సరైన గురువుని ఎంచుకోండి, సరైన చేయండి, సరైన గురువుని ఎంచుకోండి. ఫస్ట్ మీకు ఆహార నియమాలు కూడా మార్చుకోండి. ఏంది ఫస్ట్ పాటిస్తారు ఆహార నియమాలు, మనం పాటిస్తాం. ఆహార నియమం లేని ఇవన్నీ జరగవు. ఆహార నియమాన్ని కూడా పాటించండి. స్వామి చెప్తూ ఉంటారు, మనం సాధనలో కనుక నిజంగా పురోగతి సాధించాలి అనుకుంటే కొంతవరకు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి అని చెప్తూ ఉంటారు. అవును. మీరేం పాటిస్తారు చెప్పండి ఒకసారి. మేము ఆహారం ఏమంటే ఓన్లీ కూరగాయలు దాంట్లో తింటాం, వేరే ఏం తినము. నాన్ వెజ్ మాకు లేవు. ఓకే. మా ఇంట్లో అదేం అవన్నీ లేవు, ఓన్లీ కూరగాయలు. ఎందుకు మా గురువుగారు చెప్పిండు ఆత్మలింగానికి మనం మంచి చేయటాలను ఆయన ఇట్లా పెట్టవద్దని చెప్పేసిండు, దాన్ని వదిలేసిండు, దాన్ని లేదు ఇంకా. అప్పుడు ఏమైతుందంటే దీని వలన ఈ ఓన్లీ కూరగాయలు తినడం వల్ల వెజ్ వలన కూడా చాలా లాభాలు ఉన్నాయా. ఈ వెజ్ తినడం వల్ల ఏమైతుందంటే శరీరం వల్ల చాలా రోగాలు తక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ కూరగాయలు తిన్న శరీరం బాడీ డెడ్ బాడీ అలా ఉంటుంది, ఈ మధుమాంసాలు సేవించి మధుమాంసం తిన్న శరీరం అలా ఉంటుంది డెడ్ బాడీ. మీరు గమనించండి ఎక్కడైనా సరే, నేను 100% చెప్తున్నా. దీనికి దాని తేడా ఉంటుంది. ఎందుకుంటే తేడా, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినాం, ఏదైనా ఎక్కువ పెరిగిందంటే మాంసం తక్కువ చేయంటాడు, మరి మంచిగా ఉంటే తినవాడా సామి? అవునవును. ఇప్పుడు అది దానివల్ల నీకు ఉపయోగం ఉందంటే తినని చెప్తాడు కదా డాక్టర్. చెప్తాడు ఎందుకు చెప్తాడంటే నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇది తినక మాట్లాడు. పోగానే ఏం చెప్తాడంటే బీడి అలవాటు ఉంది అంటాడు డాక్టర్, అడుగుతాడు కదా, అడగడా నీకు ఏం అలవాటు ఉన్నాయంటే బీడి అలవాటు ఉంది అంటాడు. తర్వాత ఏమంటాడు మందు తాగుతాడు అంటాడు, ఉండయి ఈ బంద్ చేయమంటాడు. మళ్ళీ మంచిది అయితే డాక్టర్ బంద్ చేయమని చెప్తాడు. ఇప్పుడు మనం అనుకోనికి ఇప్పుడు అది బాగుంది అనుకో, అవునవును, మరి బంద్ చేయమని డాక్టర్ ఎందుకు చెప్తాడు? చెప్పకూడదు కదా డాక్టర్ కూడా. అవును. మరి ఎందుకు చెప్తున్నాడు? అవి నీకు అసలు దానికి సరిపోనందుకే చెప్తున్నాడు ఆయన నీకు. అవునవును. మరి ఇంకెవరు చెప్పాలి మనకు? శాకాహారం అనేది శరీరానికి చాలా మంచిది, అది మనకి సాత్విక లక్షణాన్ని ఇస్తుంది. సాధనలు కూడా చాలా ముందుగా త్వరగా మనము మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. రోగాలు కూడా తక్కువ. అయితే మీరు ఏం పని చేస్తుంటారు? నేను హైదరాబాద్ సివిల్ కాంట్రాక్ట్ చేస్తుంటారు. సో మరి దానికి సంబంధించి మీకు చాలా టెన్షన్స్, ప్రెషర్, ఒత్తిడి ఉంటుంది కదా, మరి ఈ సాధన చేయడం వల్ల మీరేమన్నా దాన్ని అధిగమించారా? నాకు టెన్షన్లు మామూలుగా ఉండవు, కానీ గురువు గారి ఒక ఆశీర్వాదం వలన అవి వచ్చినప్పుడు ఒక్కసారి ఒక శ్లోకం జ్ఞాపకం వచ్చింది అనుకో మనకు, అప్పుడు ఏమైందంటే ప్రపంచం అంతా ఉత్తది, నేను ఉత్తదే, కష్టం ఎక్కడిది ఇంకా. అంతే కదా స్వామి. ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడ వచ్చాయి, మనం ఆ సమస్య మనదనుకుంటేనే సమస్య వచ్చాయి, ఇది మనదే కాదనుకుంటే. అయితే మీకు మీ యొక్క పని వల్ల కలిగే ఒత్తిడి నుంచి బయటపడడానికి ఈ సాధన ఏమైనా సహాయం చేసిందా? సాధన సహాయం చేయమంటే మనం బయటపడుతున్నాం. అంతేనా? ఈ సాధన ఒకటి లేకపోతే మన మైండ్ పలిపోతుంది, ఆ టెన్షన్కు. అంతేనా? నెత్తి పలిపోతుంది, పొద్దున్న లేసి అంతటి టెన్షన్ పని అది. అవునవును. అయితే ఈ సాధన ఏం చేస్తుందంటే అవన్నీ పక్కకు చేస్తుంది. మనకు పుల్లు ఎక్కువ వచ్చింది అనుకో, కళ్ళు మూసుకుంటే అయిపోయాయి, ఇవన్నీ రిలీఫ్ అయిపోతాయి. ఎందుకు అయిపోతాయి అంటే ప్రాణాయామం ఒక గొప్పతనం, మన పెద్దలు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. కొన్ని మాటలు ఎట్లున్నాయి అవి కొన్ని చెప్పకూడదు మనం. ఇప్పుడు ఈ సమస్యలు, టెన్షన్లు ఏంటివి? ఒకవేళ మనం ఇప్పుడే చచ్చిపోయినాం అనుకో, అవి మనం చచ్చిపోతే అవి బంద్ కావు కదా స్వామి. అవును. అయితే ఒక 10 నిమిషాలు మనం ఇప్పుడే చచ్చిపోయినాం అని కూడా అయిపోయాయి. కొద్దిగా కొంచెం ఓర్పు, ఈ సాధన అనేది అంత పనిచేస్తుంది. ఈ సాధన లేకపోతే మనం కూడా చేయలేము. సాధనలో ఏంటంటే క్రియాయోగ సాధనలో మనం ప్రాణాయామం బాగా చేస్తాము. అవును. ప్రాణాయామం చేయడం వల్ల మనసు అనేది మన కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ఆలోచనలు, భావనలు మన కంట్రోల్లో వస్తాయి. అవును. అప్పుడు మనం ఆ ఒత్తిడి నుంచి అధిగమించవచ్చు. అవును. ఆధ్యాత్మిక విద్య ఉంది కాబట్టి అధిగమిస్తున్నాం మనం. లేకపోతే టెన్షన్లు వాడతాం, చాలా సమస్యలు వస్తాయి. చాలా మంది
ఇప్పుడు విషయం ఏంటంటే సమాజంలో చాలా మంది చాలా ఒత్తిడికి గురై ప్రెజర్కి టెన్షన్కి లోన్ అవుతుంటారు. పాపం వాళ్ళకి తెలియదు, అంటే దీని నుంచి ఎట్లా బయటపడాలో తెలియక చాలా వ్యసనాలకు గురి అవుతుంటారు. వాళ్ళు ఇంకా తెలియక ఏం చేస్తానంటే ఒక ఆయన సిగరెట్ అంటిస్తాడు, ఒక ఆయన సిగరెట్ లేనని బీడీ అంటిస్తాడు. ఈ రెండు మించిందంటే ఇంక ఒక ఆపేస్తాం అంటాడు. ఎందుకంటే ఆయన తెలియదు పాపం, తెలియక. అదే ఒక సద్గురుని పట్టుకోమను. సమస్య ఏమిటో స్వామి, ఇల్లే మన ఆఫీస్ కాడుకోదు, ఆఫీస్ ఇల్లుకి వస్తుంది. ఇందులో మనకు సమయం వృధా అవ్వట్లేదు, రూపాయి ఖర్చు అవ్వట్లేదు. అవును, ఇది ఏముంది చెప్పిడా. మనకు వీలు చిక్కినప్పుడు పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట సాధన చేసుకోమని చెప్తారు అంతే. సో అది చేయడం వల్ల ఎంతో మానసిక స్థితి కూడా మెరుగవుతుంది మనకి. ఆ పొద్దున సాయంత్రం చేయడం వల్ల నువ్వు దాన్ని చెయ్యి, ఆడ ఒక 100 మందిని నీకు ఎదురుగా వస్తున్నా కూడా భయం కాదు, అంత ధైర్యం వస్తుంది. లేదు ఏముంది, వాళ్ళెవరు బానేవారు. సమస్య ఎక్కడి నుండి వచ్చింది, భేదము నీది నాది అనే సమస్య వస్తేనే ఆడ నీకు సమస్య కొడుతుంది. ఇంకా అంత ధైర్యం అంటే ఆధ్యాత్మిక విద్య అటువంటిది. దీన్ని తెలుసుకుంటే ఏమైందంటే అన్ని విద్యలను దాడతాం. దీనివలన ఇప్పుడు నేనుండ మీరు గొప్పగా అసలు మనం చెప్పడం ఏంటంటే కొంతమంది కూడా అది నేను కాదు చెప్పను. ఇప్పుడు సమస్య ఉంది, మా స్నేహితునికి అనుకో, మా వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం ఏమైనా సమస్య ఉంది, మనం ఒక 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేయమను, అతని సమస్య ఆడ తీరిపోతుంది. ఎవరికి మనకు తెలిసిన వాళ్ళ సమస్య తీరిపోతుంది. అంత ఉంది ఆధ్యాత్మిక విద్య అంటే, చిన్నది కాదు ఇది, చాలా పెద్ద. చేరుకుంటే అన్నీ సాధింపుతాం. ఎందుకంటే దాని విద్య అటువంటి ఇంకోటి ఆ గురువు గారు కూడా బలం, మనం కాదు. ఇప్పుడు మనం స్కూల్కి పోయినాం, విద్య ఎక్కడ స్టార్ట్ అయింది, మన ఇంట్లో ఎప్పుడు ఉన్నాం మనం. అమ్మనైనా మా అంటే ఒక 3 సంవత్సరాలు పెంచుతారు, 4 సంవత్సరాలు. తర్వాత ఎక్కడ మనం ఎంతసేపు ఉన్నా గురువు గారి శిక్షణలే కదా మనం పెరిగేది. గురువు గారే లేరనుకో, మన ఆధ్యాత్మిక విద్యలో స్కూల్కి పోయినాం, స్కూల్కి పోయినప్పుడు అక్కడ గురువు గారు అక్కడే మనకు స్టార్ట్. స్కూల్లో నుండి మన గురువు స్టార్ట్ అయిపోయాడు. మన అమ్మనాయన ఎంతసేపు, ఓన్లీ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళ కర్తవ్య ధర్మం. తర్వాత మనం జరిగేది ఎక్కడంటే గురువు దగ్గరే. ఆ స్కూల్ గురువు మాకు చెప్పిన గురువులు కూడా, పాఠాలు చెప్పిన వాళ్ళు కూడా, మేము స్కూల్కి పోయినప్పుడు చాలా మంచి వాళ్ళు. వాళ్ళు ఆ రోజు చెప్పిన విద్య ఇప్పటి వరకు ఉంది మాకు. అక్కడ నుండి ఆ విద్య అనేది, గురువు అనేది ఎప్పుడైనా గురువు ఎందుకు దేవుని కూడా లేకుండా గురువుకి అంత గొప్ప పేరు ఎందుకు వచ్చిందంటే, గురువు విద్య అనేది అటువంటిది అనమాట. గురువు గారు మనం పెరిగేది. ఎక్కడ పెడతాం. అయితే మీరు సరైన గురువుని ఎంచుకోవడం వల్ల మీ శారీరక అనారోగ్యాలు దూరమైనాయి, మీరు మీ పనిలో ఉండే ఒత్తిడి నుంచి కూడా బయటపడ్డారు. అవును. సో అయితే మీకు ఈ క్రియయోగ సాధన కాకుండా మీరు భజనలు లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? అంటే భజనలు చేస్తుంటాం, భజనలు కూడా. భజనలు మేము ఫస్ట్ భజనలే చేసినాం. అట్లానా? ఎక్కడ నేర్చుకున్నారు భజన మీరు? మా నాన్న చిన్నప్పుడు మా నాయన భజనకు పోతుంటే మేము మా నాయన ఎప్పుడు పోతుంటే. అయితే మీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది? చిన్నప్పటి మా నాయన పోతుంటే ఆ తాళాలు కొట్టినకు రాకుండా కొన్ని 2 రాళ్ళు తీసుకొని ఇట్లా కొట్టంగా తాళం కొట్టిన కూడా వచ్చేసింది. అట్లా సాధన చేసుకుంటే మీరు భజన పాటలు కూడా పాడగలుగుతారు? భజన పాటలు అన్నీ మనం ఒకటి కాదు స్వామి, అన్నీ అంటే కష్టాలు అనేది కూడా అది అందరికి వస్తాయి. నాకు కూడా వచ్చినాయి, చాలా వచ్చినాయి. నేను వాన వస్తే 2 రాళ్ళు వేసుకొని దాని కింద పండుకున్నాను. మీనాక నీళ్ళు పోయినాయి, కిందాక నీళ్ళు పోయినాయి. అవి కూడా అనుభవించినాం. అయితే చిన్నప్పటి నుంచి మీకు భజనలు అలవాటు? అన్ని అలవాటు, అన్ని చూసినాం. ఏదైనా పాట పాడగలుగుతారా? పాటనా స్వామి? పాడగలుగుతాం. పాడండి. సీతారాముల భజన నీవు చేసిన మేలగు సుజన, సీతారాముల భజన, సీతారాముల భజన వలెన బౌ, సీతారాముల భజన వలెన బౌ, సీతారాముల భజన వలెన బౌ, సీతవన్నమాలి సిద్ధజన పోషణ, సీతారాముల భజన నీవు చేసిన మేలగు సుజన, దశరథ రాముల భజన నీవు చేసిన మేలగు సుజన, దశరథ రాముల భజన చేసిన పాపము చెంత నుంచుకొని, చేసిన పాపము చెంత నుంచుకొని కాశీకి పోయిన ఘనము లేదు గద, సీతారాముల భజన నీవు చేసిన మేలగు సుజన, దశరథ రాముల భజన ఆలు సుతుల పోషించుట కొరగై, ఆలు సుతుల పోషించుట కొరగై, ఆలు సుతుల పోషించుట కొరగై, జితవన్నమాలి సిద్ధజన పోషణ, సీతారాముల భజన నీవు చేసిన మేలకు సుజన,
దశరథ రాముల భజన సీతారాముల భజన నీవు చేసిన మేలకు సుజన దశరథ రాముల భజన పొన్నలూరి హనుమంతరాజ కవి పొన్నలూరి హనుమంతరాజ కవి పొన్నలూరి హనుమంతరాజ కవి సదయ హృదయ లదన ముకుంద సీతారాముల భజన నీవు చేసిన మేలకు సుజన దశరథ రాముల భజన నీవు చేసిన మేలకు సుజన సీతారాముల భజన. చక్కగా పాడారు. అంటే మీకు చిన్నప్పటి నుంచి అలవాటు కదా ఈ పాటలన్నీ? చిన్నప్పటి నుండి సార్, చిన్నప్పటి నుంచే భజన చేస్తూ ఉంటారు. భజన చేసుడు కాదు, దేవునితోని మాట్లాడాలన్న ఆలోచన. తిరుపతి వంతులు మాట్లాడిన ఎంతో నాకు ఓ రామయ్యని తలచి పిలిచిన నువ్వు ఒకసారయ్యిన ఓయని పలుకవు ఓ రామయ్యని తలచి పిలిచిన నువ్వు ఒకసారయ్యిన ఓయని పలుకవు ఓ శివయ్యని తలచి పిలిచిన నువ్వు ఒకసారయ్యిన ఓయని పలుకవు. ఎంతో ఆనందం. స్వామి పలకాలి, ఎవరు రాముడు మాట్లాడాలి, శివుడు మాట్లాడాలి. మనం వచ్చిన జన్మ మనం ఏం చేయడానికి వచ్చినాం భూమినికి, మన కర్తవ్యం భార్య పిల్లలు పిల్లలం ఎంతవరకు అవసరం అయ్యా అంటే అంతవరకు అవసరం. అది దానికి మనకు ఎంతవరకు అవసరం? పడవ నీళ్ళలో ఉండాలి, పడవకు బొక్క పడకూడదు. పడవ నీళ్ళలో ఉంటేనే పడవకి ఇల్లు ఉంటుంది. పడవకు బొక్క పడితే నీళ్ళు వస్తే మునిగిపోతుంది. ఇప్పుడు మనం సంసారంలో ఉండాలి, కానీ సంసారం మనలోనే ఉండకూడదు. సంసారంలోనే మనం ఉండాలి, సంసారం మనలోనే ఉండకూడదు. మనం ఏం చేస్తున్నాం? పని చేస్తున్నాం. మన పనికి మనకు ఆ డబ్బులకు మనకు సంబంధం లేని విషయం. ఎట్లా ఉండాలి? మనకు ఫస్ట్ మనకు భగవంతుడు కావాలి, పరమాత్మలోనే ఐక్యం కావాలి. మనం వచ్చింది దాని కొరకు. ఈ సంపాదన ఏం చేస్తుంది? నీ పెన్లం నా పెన్లం పిల్లలు ఏదో తీసుకుంటారు, కానీ వాళ్ళు ఎన్నడూ కూడా నన్ను దాన్ని గుర్తించరు. అది 100% చెబుతున్నా. సంసారంలో ఉండాలి, మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించాలి అంతే. కానీ దాంతో పాటు ఆధ్యాత్మిక మార్గాన్ని మర్చిపోవద్దు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి. ఆ సంసారం ఎప్పుడైనా మునిగిపోయేది. అది ఏం చేశారు వాళ్ళు? నిన్ను తినాల వరకే. నువ్వు ఎంత సంపాదించిన ఏం చేస్తారంటే తినాల వరకు. తినాలి అయిపోయిన తర్వాత ఆశ లెక్కలు వేస్తారు, పంచాలు. ఎవరికి? ఆలోచనలకు అందరికి పంచాలి కదా. అంతే కదా. నీ ఆధ్యాత్మిక విద్యలో నువ్వు చేసిన దాన ధర్మాలు అనుకో, నువ్వు చేసిన మంచి కార్యాలు అనుకో, నువ్వు చేసిన పుణ్య పనులు అనుకో, నువ్వు చేసిన ఏదైనా కానీ అది ఎవరికి ఉంటుంది? అది నాతో పాటు వస్తుంది. మరి నేను సంపాదన మా పిల్లలు వాళ్ళు అనుభవిస్తారు, నాకేమిస్తారు వాళ్ళు. సో మొత్తానికైతే సంసారంలో మునిగిపోయి బాధ్యతలో మునిగిపోయి కంప్లీట్గా కొందరు తెలియక ఈ భగవంతునికి ఆధ్యాత్మిక మార్గం దూరంగా ఉంటారు. ఒక్కసారి వాళ్ళు జీవితం చివరి దశలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని దుఃఖాలే కష్టాలే బాధలే ఉంటాయి. వాళ్ళు నువ్వు ఒక్కటి ఆలోచించు స్వామి, ఒక్కటి గమనించు. ఇప్పుడు ఈ ఇల్లు పెళ్లి చేసుకున్నాడు, అతనికి పిల్లం వచ్చింది, కొన్ని రోజుల తర్వాత పిల్లలు అయ్యారు. అట్లా అట్లా కాలం గడవంగా పిల్లలు పెద్దగా అయ్యారు. పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ముసలోళ్ళు అవుతారు. ఎవరు? వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు పుట్టిన పిల్లలకు కడిగిరు, చేసిరు, పెద్దగా చేసిరు. వీళ్ళ కొడుకుకు పిల్లలు పుడితే వాళ్ళని కడుక్కుంటే ఆడ కూర్చోనికి నేను వీళ్ళ జీవితం స్వామి. అంతే కదా. ఇప్పుడు వీడు ఒకప్పుడు యజమాని, పూర్తి స్థాయిలో సంసారాలు మునిగిపోయారు. నేను యజమాని. ఇప్పుడు రేపు నా కొడుకు చేసే ఎంగిలి మెతులకు ఆశపడాడు బతుకుతే నాది బతుకంటారా దాన్ని? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నేను యజమాని. ఇప్పుడు వాడు రేపు ఏం చేస్తాడు? వాడు యజమాని దానికి. ఎందుకు? దానికి వారసుడు అవుతాడు వాడు. వాడు చేసే ఎంగిలి మెతుకులు తిని బతకాలి మనం. ఆధ్యాత్మిక విద్య లేకపోతే అంతే కదా. అంతే కదా. మరి ఆధ్యాత్మిక విద్య వస్తే దాని ఆడ ఉంటాం మనం. ఆధ్యాత్మిక విద్య ఉంది అనుకో, ఆ ఎంగిలి కూడుకు మనం ఎందుకు ఆశపడతాం? అంతే కదా. ఎక్కడ పోతాం? మన ఆధ్యాత్మిక విద్య మన ఎవరు? జీవుడు. ఎవరు? జీవుడు దేవుడు. జీవుడు దేవుడు. అయితే సంసారంలో ఉన్నవాళ్ళు ఎంత బాధ్యతలో ఉన్నా, ఎంత సంసారంలో ఉన్నప్పటికీ దాంట్లోనే పూర్తిగా మునిగిపోకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని చెప్తున్నారు. ఆధ్యాత్మిక అనుసరించుకొని ఒక గురువుగారిని చేరుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. కుక్కి మాంసంలో కూలి ఎవడు ఎక్కడోడు లేక, పలకరితో లేక, చింతన ఎవడు లేక, ఎన్నో రకాల ఇబ్బందులు, ఒకరికొకరు రూములు వేసి వీడు ఎప్పుడు చేస్తాడని వాడు ఎదురు చూస్తుంటాడు. ఏం చేస్తుంటాడు లాస్ట్ కంటే? వీడు ఎప్పుడు చనిపోతాడు? ఎవడు? ఒకప్పుడు నీకు పెట్టిన వాడేమో ఎప్పుడు చనిపోతాడు అని ఉన్నవాడు ఎదురు చూస్తుంటాడు. ఏం చేస్తాడంటే ఉన్నవాడు ఎదురు చూస్తాడు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అనేది. అట్లాంటి సమస్యలు తెచ్చుకోకుండా ఉండాలంటే గురువుని చేరుకోండి. సరైన గురువుని ఎంచుకోవాలి, సద్గురువుని చేరుకో. అయితే మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఎలాంటి గురువుని ఎంచుకోవాలి అంటే
ఆ గురువుకు ఒక గురు పరంపర అనేది ఉండాలి. ఆ గురువు ఆత్మజ్ఞానాన్ని అంటే పూర్తి స్థాయిలో సాధనని పూర్తి చేసుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది ఉండాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అవును. సో అలాంటి గురువుని మనం ఎంచుకోవాలి. అవును. ఆ గురువుని ఎంచుకుంటే నీకు ఏమైంది అంటే ఆ గురువే నీకు చేస్తాడు. ఇప్పుడు మా గురువుగారు ఒక శాస్త్రం ఉపమానం ఏం చెప్పిండే, అయ్యా నేను లేకపోతే మా ముసలి అన్నం తినేది అయ్యా అన్నాడంట. అబ్బా అంతా ఉందే మీ భార్య నీ మీద ప్రేమ అంటే, అవును స్వామి అన్నాడంట. అయితే నేను వస్తా నువ్వు అన్నాడంట. నేను వచ్చే వరకు నువ్వు జ్వరం వచ్చి నన్ను పడుకో, నేను వస్తా అని వచ్చినాడు. గురువుగారి ఇంటికి వచ్చి, సయా మీ స్వామికి జ్వరం తక్కువ కావాలంటామా, ఆయన బదులు నువ్వు వస్తావా అని భార్యని అడిగినాడు. అయ్యా నేనేమి ఉంటేనన్నా పిల్లలకి ఏమైనా ఉపయోగపడతాయి, ముసలోడు ఏం చేస్తాడు తీసుకోపోనదంట. ఈయన ఏం చెప్పిండు, నేను లేకపోతే తినేదని చెప్పిండు. మళ్ళీ ఆమె ఏం చెప్తుంది, స్వామి తీసుకుపో అని చెప్తుంది. అంటే అట్లా ఉంటుంది ఆ సంసారాన్ని. మనం ఏం చేయండి అంటే మన కర్తవ్య ధర్మం అది. సంసారం అనేది కర్తవ్య ధర్మం కంపల్సరీ నిర్వర్తించాలి. దాన్ని అది నిర్వర్తించకుండా ఏం మనం చెడ్డ పని చేయదు. అది దాన్ని నిర్వర్తించి నువ్వు ఆధ్యాత్మిక విద్య నేర్చుకో, ఒక గురువుని చేరుకో. సో సంసారాన్ని వదలాల్సిన అవసరం లేదు, కానీ కర్తవ్యంగా భావించి నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలి. ఆధ్యాత్మిక మార్గం అనుసరించాలంటే గురువు కావాలి. గురువు మళ్ళీ ఎట్లా ఉండాలి, సద్గురువు కావాలి నీకు. సద్గురువు అయితేనే నీకు విద్య చెప్పి నిన్ను ముందుకు నడిపేయగలుగుతాడు. నువ్వు మామూలుగా వేరే పోయినావు అనుకో, ఈ సంసారానికన్నా అది ఇంక ఇది ఇబ్బంది కొత్తగా అవుతుంది. ఇంకా మళ్ళీ ఇది ఒక పెద్ద పెళ్ళం అవుతుంది. ఇది ఉన్న సమస్యలు కాక కొత్త సమస్యలు వస్తాయి, మామూలు సమస్యలు రావు. నేను ఏమంటున్నాండి, చాలా మంది అలా తెలియక నష్టపోతున్నారు. చాలా మంది ఎందుకు, నువ్వు 100కి 90 మంది వాళ్ళే, ఒక్కరు కాదు 100కి 90 మంది, ఓ 10% మంది ఇట్లాంటి తెలుసుకొని దీని మీద కాంట్రిబ్యూషన్ చేసి చేస్తున్నారు. ఎందుకు నేను చాలా మంది చూస్తున్నా కదా స్వామి. ఇప్పుడు మనం అనుకోనికే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఈయన చనిపోయాడు, దినాలు అయిపోయినామంటే వాడిని పలకరించి తొలేడు. చనిపోయినాక కొద్దిసేపు ఉంటే అరే లేట్ అయితే 20 తీసుకుపోం అంటున్నాడు. మరి ఎక్కడవా ఇప్పుడు వీని పేరు వా నామం రూపం 2 వాయనా ఏం మిగిలినట్టు? ఈ ఆవేశం, ఈ పౌరుషం, ఈ పదవులు ఇవన్నీ ఏడవుడేవి ఉండే. నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన చెడు, నువ్వు మంచి చేసినా చెడు చేసిన, ఈ 2 ఎప్పటికి ఉంటాయి. మిగిలేదు ఇవి 2. ఏంటి మిగిలిన అంటే నువ్వు చేసిన మంచి పని కానీ నువ్వు చేసిన చెడు పని కానీ మిగులుతుంది. నువ్వు దాంట్లో వేయించుకో, రోజు లెక్క పెట్టుకో. మా గురువుగారు చెప్పిండు, రోజు సాయంత్రం కాగా లెక్క వేసుకో, మంచి చెడు ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, అది ఎంత ఉంది. పాసాంగం వేస్తే సరి సమానం ఉండాలి. ఏంది ఉండాలి పాసాంగం? సరి సమానం ఉండాలి. ఇక్కడ 50 ఇక్కడ 50 ఉంది, ఓకే. ఏది లేకుండా ఇది కానీ పెరిగింది అనుకో, సంపాదించి ఏం చేయాలి, అది వాళ్ళు సంపాదిస్తాం ఏం చేయాలి, అది ఆ పాపం ఎవడు అనిపించాలి, మనే కదా అనిపించాలా లేదా? అవును. మరి అప్పుడు వాళ్ళు వస్తారా, నీ దగ్గరికి వస్తారా వాళ్ళు? అప్పుడు నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టి సంపాదించినావు అనుకో, అది ఎవరు ఏం చేస్తుంది అని. ఇప్పుడు పని చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాం, మన కర్తవ్య ధరం ఏం చేస్తున్నాం, భార్య పెళ్ళం పిల్లలు చేసుకున్నాం కాబట్టి ఇది కావాలి. ఎవరికి కావాలి అంటే భగవంతుడు పెట్టింది ఒక కావాలి మనల్ని. ఆ కావలేని జాబ్ మనం చేస్తున్నాం స్వామి. ఎవరైనా వస్తుందంటే గవర్నమెంట్ అంటాం. ఇప్పుడు నాదంటావా, అదే నా పై ఆఫీసర్ అంటాం. ఆయన దానికి పోతే ఆయన పై ఆఫీసర్ అట్లే పోతే కదా నాదని ఎవరన్నా అంటారా? ఇప్పుడు మళ్ళీ మనదేది కాదు కదా. ఇప్పుడు మనది నిజంగా అనుకుంటే మనం ఉంటాం కదా, ఎప్పటికీ ఉంటామా? మనం మన ఉద్యోగాన్ని ఏ విధంగా అయితే ఇది నాది కాదు అని అనుకుంటున్నామో, సంసారాన్ని కూడా అదే భావనలో చేస్తే మనకు దుఃఖం అనేది ఉండదు. ఇప్పుడు అది మన ఉద్యోగం. ఏమంటాం, ఒక ఆఫీసర్ నుంచి ఇంకొక ఆఫీసర్, ఇంకో లాస్ట్కి ఇక్కడ పోతే గవర్నమెంట్కి పోతుంది. ఇప్పుడు మన దగ్గరది ఇది. మరి ఇప్పుడు మనం అనుకోవడం మనదే మూర్ఖత్వం కదా. మనం అనుకోవడం ఏంటండి, మన బాధ్యత కర్తవ్య ధర్మం, కర్మయోగం మనం ఎంచుకున్నాం. ఎందుకు ఎంచుకున్నాం? భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి కర్మయోగం ఎంచుకున్నాం. లేకపోతే దీన్ని ఎంచుకోం మనం. నేను ఎంచుకోను దీన్ని. ఎందుకు ఎంచుకోనంటే దీంతో నాకు పని లేకపోవు. వీళ్ళని చేసుకోవడం వల్ల, మధ్యలో చేసిపోవడం వల్ల అది నష్టమే తప్ప లాభం ఏముంది? నష్టమే కదా. అంతే. ఈ కర్మయోగం మనం ఎట్లా అనుసరించాలి? పడవ నీళ్ళు ఎట్లయితే ఉందో అక్కడ పడవ బుక్క పడకుండా నీళ్ళు రాకుండా ఉండాలి. పడవ నీళ్ళు ఉంటేనే దానికి విలువ ఉంటుంది. బయటికి వస్తే విలువ ఉంది దానికి. మనం కూడా సంసారంలో ఉండి మనకు ఎంత అవసరం, ఎంత వాడుకోవాలి, ఏం చేయాలి, వచ్చినా మనకు 10 రూపాయలు వచ్చిన లాభం వస్తుంది, 20 రూపాయల లాభం వస్తుంది, దాంట్లో మన పిల్లలకి ఎంత అవసరం బయటికి ఇవ్వాలి. దాన్ని మిగతాది ఏం చేయాలి, బయటికి కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? అదే కదా రేపు మన సంపద. మరి మన సంపద ఎక్కడుంది? అప్పుడు మొత్తం ఇడిచిపెట్టిపోతే మళ్ళీ మన సంపద ఎక్కడ పోవాలి అప్పుడు? అందుకొరకు ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే పెళ్ళేవి మీ పిల్లలకు మీరు బాధ్యతలు చెప్పి సద్గురుని చేరుకొని మీరు మిమ్మల్ని తెలుసుకోండి.
అది ఉత్తమమైన మార్గం. అట్లా కాకుండా మీరు ఇట్లా చేసిరు అనుకో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకు ఎదుర్కొంటారంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం. తల్లిదండ్రులకు కొడుకులు ఒక 5 మంది తల్లిదండ్రిని ఒక గుడిసేసి ఇంటి ముందర ఒక రూమ్ కడుతున్నారు. ఏం చేస్తానంటే ఒక రూమ్ కట్టి నెలకోడు వారానికి ఓడు పంచుకొని పెడతారు. తల్లి అట్లా పెట్టింది మనకు. ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే ఆధ్యాత్మిక విద్య లేక, గురువు లేక, సద్గురువు లేక, చెప్పేవాళ్ళు లేక. ఇప్పుడు తల్లి మాల అట్లా పెంచింది, ఒకే తల్లి పాలు తాగినా మనం. తల్లి మాల అట్లా పెంపలే కదా, పెంచిందే అట్లా దూరం చూసిందే, అమ్మనాయన అట్లా చేయలే కదా. మరి వాళ్ళని పంచుకొని మనం అన్నం పెడుతున్నాం. ఎంతవరకు కరెక్ట్ అది? వాళ్ళకి సపరేట్గా గుడి చేస్తున్నాం అంటే రేపు మనకు కూడా అదే గుడి చేస్తారు కావాలి. ఇది ఎందుకు లేదా అంటే ఆధ్యాత్మిక విద్య లేక, గురువు లేక చెప్పేనికి. సో సరైన సద్గురుని ఎంచుకోవాలి. ఎంచుకొని ఆధ్యాత్మిక విద్య పోయినాం అనుకో నీకు వాళ్ళతో పని లేదు. అప్పుడు నీకేమైతే నీ ప్రయత్నం నువ్వు చేస్తావు. ఏం చేస్తావు? జీవుడు దేవుడు ఏందనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఏం చేస్తావు? అయితే చాలా విలువైన విషయాలు చెప్పారు. అయితే చివరిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు అంటే సమాజంలో ఎంతో మంది ముఖ్యంగా అయితే ఆరోగ్య సమస్యల గురించి, మానసిక ఒత్తిడి గురించి చాలామంది ప్రెషర్లో, ఒత్తిడిలో ఉంటున్నారు ప్రజలు. సో అలాంటి వాళ్ళకి కావచ్చు. సో వాళ్ళకి, ఈ ప్రేక్షకులకి ఈ సాధన గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రేక్షకులకు, ఈ సాధారణకులు ఏం చెప్తున్నాడే సాధకులకు మరీ నేను చేతులైతే నమస్కరించి మీకు అందరికి ఏం చెబుతున్నాడే, ఇవన్నీ ఏంటంటే కనిపించేది ఉత్తది, కనిపించేది నిజం. ఇది కనిపించేది ఉత్తది. ఈ అంతా పంచభూతాలు అయితే దానితో నడుస్తుంది. ఈ పంచభూతాలతో నడిచే ఈ భౌతిక దేహం దీన్ని నమ్ముకోకండి. వచ్చి సద్గురుని చేరుకొని, మంచి సద్గురుని చేరుకోండి. ఈ క్రియాయోగములు చేయని, ఈ క్రియాయోగం నేర్చుకోండి. ఈ ఆధ్యాత్మికత నేర్చుకొని మీరు తరించండి. లేదనుకో ఒట్టిగా మునిగిపోతారు. ఏం కాకుండా మునిగిపోతారు. ఏం రాదు ఇంక అప్పుడు. నీ జన్మ మళ్ళీ మానవ జన్మ వస్తుందో రాదో తెలియదు. జీవులు 84 లక్షలు జీవరాశులు అందరూ మానవ జన్మ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు కదా. ఇప్పుడు వచ్చింది కదా, దీన్ని దుర్వినియోగం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చిన అవకాశాన్ని సరైన సద్గురుని చేరి సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు పాటల రూపకంగా పోతావా, ఆధ్యాత్మికలకు నువ్వు సాధన రూపకంగా పోతావా, ఏదో రూపకంగా. ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే ఎన్నో మార్గాలు. సైకిల్ పోయేటోడు. మీరైతే స్వయంగా అనుభవంతో చెప్తున్నారు, క్రియాయోగం చేయడం వల్ల నాకున్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడ్డాను, మానసిక సమస్యల నుంచి బయటపడ్డాను. అవును, నాకు తెలిసి ఇది అనుభవం వచ్చినారు అని చెప్తున్నాం. ఇంకొకటి మానసిక సమస్య ఏంటంటే ఫస్ట్ ఆధ్యాత్మిక విద్య లేనిది మానవుడు తరించలేడు. గురువు లేనిది మనతో కాదు, మన తెలియదు. మాటలు మస్తు మాట్లాడదాం, పని చేయదా? ఏం చేస్తావు? దినాలు అయితే అయిపోయాయి, నీవు ఇంక నీ పని సమాప్తం, నేను మర్చిపోతారు. సరే అండి, మీరు చాలా అనుభవపూర్వకంగా చాలా విలువైన విషయాలు చెప్పారు. సో ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి మీరు చెప్పిన ఈ విషయాలు, సందేశాలు చాలా వరకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్.